స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం. మీ ఆత్మతో మాట్లాడి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోజులేదు హల్లెలూయా. సర్వగణతమయ యేసయ్య కలుగును గాక. ఆమేన్. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లును నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. చాలండి. మరి మనందరము కూడా ఈరోజు ఇక్కడ నూతన జీవితం కొరకు వచ్చినాం. ఏ జీవితము? ఏ జీవితము? ఏ జీవితంలోకి వచ్చాం? హల్లెలూయా. మరి నాకున్న జీవితం ఇదే చాలా అనుకుంటున్నారా? నూతన జీవితం కావాలా? మరి ప్రతి ఆదివారము, ప్రతిసారి వాక్యం చదివినప్పుడు, ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక నూతన జీవితంలోకి ప్రవేశించునుగాక. यहाँ पर आप आए एक नए जीवन को पाने के लिए, आप यहाँ जब प्रार्थना के लिए आ रहे हो तो आप जो नए जीवन को ही पाकर जाओ. ఎప్పుడు దేవునికి సంబంధించిన దాంట్లో దేంట్లో నువ్వు అడుగు పెడుతున్నా సరే, जिस किसी भी बात खुदा के संबंधित विषय में जब आप कदम रखते हो, నూతన జీవితం కొరకు అడుగు పెట్టు. एक नए जीवन के लिए आगे ఒక कदम మార్పు बढ़ाओ. కొరకు అడుగు పెట్టు. एक बदलाव के लिए तुम कदम आगे बढ़ाओ. ఒక్క వర్గంలో కాదు, అన్ని పరిస్థితుల్లో మార్పు కొరకు అడుగు పెట్టు. किसी एक परिस्थिति नहीं, सारी परिस्थितियों में बदलाव के लिए तुम कदम आगे बढ़ाओ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇక్కడ మీరు ఒక నూతన జీవితం కొరకు వచ్చి ఉన్నారు. यहाँ पर आज अब जो एक नए जीवन के लिए आए हुए हो, నూతన జీవితంలో ఉన్న ఆశ మీలో పుట్టునుగాక. नए जीवन की ये आशा तुम्हारे अंदर उत्पन्न होने నూతన पाए. జీవితం కొరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు దేవుడు వాళ్ళని తీసుకుపోబోతున్నాడు ముందుకి. जो लोग एक नए जीवन के लिए आज आए हैं, उन्हें खुदा जो है वो आगे लेकर మరి चलने ఒక वाला है. నూతన జీవితంలోకి, इस नए जीवन में, ఒక క్రొత్త జీవితంలోకి एक नए जीवन ఒక में క్రొత్త అడుగు వేయాలని एक नया कदम बढ़ाने के लिए యెహోషువతోని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. यहोशू से जो खुदा बात कर మరి रहा है, యెహోషువ జీవితంలో, यहोशू के जीवन ఈ में, యొక్క యెహోషువ గ్రంథములో इस यहोशू के ఒక पुस्तक में నూతన జీవితము एक नया जीवन ఏ రీతిగా పొందుకున్నాడో మనం किस చూద్దాము. प्रकार से उसने पाया, इस बारे में आज हम देखेंगे. ఎందుకంటే కొత్త నిబంధనలో ఉన్న మనకి क्योंकि हम जो नए नियम के लोग हैं, పాత నిబంధన వాళ్ళు దారి చూపించినారు. जो है पुराने नियम के लोगों ने हमें जो रास्ता दिखाया है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోషువ ఈ రోజు यहोशू जो आज के दिन మనందరికి ఒక నూతన జీవితంలోకి దారి एक చూపించబోతున్నాడు. नए जीवन के और उस मार्ग को जो दिखाने वाला है. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు యెహోషువ నడిపించిన ఆత్మ ఈ రోజు మనందరిని నడిపించును గాక. उस दिन यहोशू को चलाने वाली वह आत्मा आज के दिन हमें चलाने पाए. అయితే అక్కడ చూడండి, మోషే చనిపోయిండు. देखो वहां पर हम देखते कि मूसा मर गया. యెహోషువ यहोशू అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాడంట. वहां पर बैठकर वो रो रहा था, అయ్యో బాధపడతా वो ఉన్నాడంట. बड़ा दुखी हो रहा था. ఏమి చేయాలో మైండ్ లో ఆలోచన లేదు ఇంకా. क्या करना चाहिए उसके दिमाग में किसी सोच అలాంటి नहीं थी. పరిస్థితిలో ऐसी परिस्थिति దేవుడు में అన్నాడంట, खुदा ने कहा, లే నువ్వు ముందుకు నడువు అంటున్నాడంట. उठ यहोशू और तुम आगे बढ़ो, कहता है खुदा. లే నువ్వు ముందుకు నడువు అంటున్నాడంట. उठ यहोशू और आगे बढ़, कहता है మరి खुदा. యెహోషువలో यहोशू में ఎన్నో రకమైన ఆలోచనలు, कितनी प्रकार की सोच, నేను ఉండగలుగుతానా, कि मैं रह पाऊंगा क्या, నేను నడిపించగలుగుతానా. मैं क्या चला पाऊंगा. మరి మోషే యొక్క పాదాలలో ఆయన ముందుకు పోబోతున్నాడు. जय मूसा जो अपने मुशे जो अपने उस दुख में जो वो आगे बढ़ रहा है, ఆ యొక్క స్థానం తీసుకోబోతున్నాడు. यहोशू जो उस मूसा के स्थान को लेने ఆ वाला యొక్క है, నాయకుడు స్థానం తీసుకోబోతున్నాడు. वो उस नायक का स्थान लेने वाला है, జనాలకి ఆయన నిలబడబోతున్నాడు. लोगों के लिए वो खड़ा होने वाला మరి है. జనాలు ఆయన వెనకాల వస్తారా రారా? फिर क्या लोग उसके पास आएंगे या ఆయన नहीं, మాటకి లోబడతారా లోబడరా? उसकी बात का कहना मानेंगे या नहीं, మరి ఆయన జనాల ముందు మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడా? फिर क्या वो लोगों के सामने बात कर पाएगा या नहीं कर पाएगा. ఎన్నో రకమైన ఆలోచనలు, ऐसे कितने ही प्रकार की सोच इसके अंदर. చేయగలుగుతానా లేనా అన్న ఆలోచనలు. मैं कर पाऊंगा या नहीं कहकर ये सोच. హల్లెలూయా. हालेलुया. అలాంటి యెహోషువతోని ऐसे यहोशू के దేవుడు साथ ఏమని మాట్లాడిండంట, क्या कहकर खुदा ने बात किया यहोशू से, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. तुम्हारे जीवन के सारे दिन में जो तुम्हारे आगे कोई इंसान नहीं टिक ఈ पाएगा. రోజు నూతన జీవితం కావాలనుకొని आज के दिन एक नया जीवन चाहिए మనసులో कहकर ప్రార్థన చేసుకున్న మీరు मन में जो तुम लोगों ने प्रार्थना की ఈ है, రోజు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. आज के दिन खुदा तुम्हें अभिषेकित करता है. దేవుడు మిమ్మల్ని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. खुदा तुम्हारा हाथ पकड़ के तुम्हें आगे ले चलता ఏ है. రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే, किस प्रकार से वो लेके चलता है तुम्हें నీ आगे. ఎదుట ఎవ్వడు నిలవలేకుండా నిన్ను ముందుకు తీసుకుపోబోతున్నాడు. तुम्हारे आगे कोई नहीं टिक पाएगा.
है इस प्रकार से जो खुदा तुम्हें आगे ले चलने మోషేకి वाला है। తోడైన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. मूसा के साथ खुदा साथ था, वही खुदा तुम्हारे ఆ साथ రోజు रहने वाला है। యెహోషువకి తోడై ఉన్న దేవుడు నీకు वो తోడుగుండబోతున్నాడు. दिन यहोशू के साथ जो खुदा था, वही खुदा वो तुम्हारे साथ ఏలియా ఎలీషాకి తోడుగున్న దేవుడు నీకు తోడుగుండబోతున్నాడు. एलिया एलीशा के साथ रहने वाला वह खुदा वो तुम्हारे साथ रहने वाला है। ఎస్తేరుకి తోడుగున్న దేవుడు నీకు తోడుగుండును इस గాక. प्रकार के साथ जो खुदा साथ था, वही खुदा तुम्हारे साथ वो रहे। అదే రకంగా అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. उसी प्रकार से खुदा वहाँ ये कहता है, ఎవరైతే నూతన జీవితము చూడాలనుకుంటున్నారో जो कोई भी एक नया जीवन देखना चाहते ఆ हैं, రోజు యెహోషువ నూతన జీవితంలో అడుగు పెట్టాలా, जो यहोशू को एक नए जीवन में जो कदम रखना है, నూతన స్థానంలో అడుగు పెట్టాలా. आगे के स्थान में उसे कदम रखना ఈ है। రకంగా దేవుడు మాట్లాడుతున్నాడు इस వాళ్ళతో. प्रकार से उनसे खुदा बात నువ్వు करता है। ధైర్యంగా అడుగు పెట్టు. तो हिम्मत के संग आगे कदम కింద बढ़ा के అంటున్నాడు, कर। आगे कहता है वो నిన్ను चले, నేను ఎడబాయను, मैं कभी तुम्हारा साथ नहीं నిన్ను छोड़ूंगा। మోసం చేసే దేవుడు కాదు. तुम्हें धोखा देने वाले खुदावन नहीं है। నిబ్బరం కలిగి ధైర్యంగా అడుగు పెట్టు. बड़े ही साहसी बनो और हिम्मत से ఈ आगे రోజు कदम बढ़ाओ। పెద్ద పెద్ద పరిస్థితుల గురించి కాదమ్మా, आज के दिन बड़ी बड़ी परिस्थितियों के बारे में నీ नहीं, लेकिन జీవితంలో చిన్న చిన్న పరిస్థితులు. तुम्हारे जीवन की छोटी छोटी परिस्थितियों के विषय తాగుడు में, వదిలేనలుందా, चाहे शराब पीना ये आदत छोड़नी है तुम्हें, क्या ముందడుగేసి నేను నిలబడగలుగుతున్నా లేనా. आगे कदम बढ़ा पे क्या मैं खड़ा रह पाऊंगा या ఈ नहीं। రోజు దేవుడు అంటా ఉన్నాడు, लेकिन आज खुदा ये कहता నీ है ముందు तुमसे, తాగుడు నిలవలేదంటున్నాడు. तुम्हारे आगे वो शराब पीने की आदत वो नहीं टिक మత్తు सकता పానీయాలు है। మీ పిల్లల ముందు నిలవలేవంటున్నాడు. नशे के पदार्थ तुम्हारे बच्चों के सामने वो टिक नहीं सकते। నూతన జీవితం మీకును మీ పిల్లలకు వచ్చును గాక. एक नया जीवन तुमको तुम्हारे बच्चों को मिलने पाए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నూతన జీవితం కొరకు భయపడకు, వదిలేయ్. नए जीवन के विषय में मत डरो, जो था उसे तुम छोड़ दो। ఏలియా ఎలీషాకి మోషేకి తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండా क्योंकि जिस అంటున్నాడు. प्रकार से मूसा के संग जो था खुदा, वही खुदा तुम्हारे संग वो रहेगा कहता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో పరిస్థితులలో बहुत सी ऐसी परिस्थितियों మరి में పాపములో ఉన్నారా, पाप में हो మరి क्या, లోకములో ఉన్నారా, क्या दुनिया में हो ప్రతి तो ఆదివారం దేవుని సన్నిధికి हर रविवार खुदा की शरण में రావాలని ముందడుగేయాలనుకుంటున్నారా, आने की आप आगे कदम बढ़ा रहे हो। దేవుని సన్నిధికి రాకుండా నీ ముందు ఏమి నిలవలేవంటున్నాడు దేవుడు. तुम्हें जो खुदा की शरण में जो है रोकने के लिए जो कुछ भी है वो नहीं टिक पाएगा। ప్రతిరోజు ప్రార్థన చేయాలనుకుంటున్నారా, प्रतिदिन क्या तुम प्रार्थना करना चाहते हो? ప్రతిరోజు దేవుని దగ్గర మోకాలు వంగాలనుకుంటున్నారా, क्या प्रतिदिन खुदा के आगे घुटना टेकना ఈ రోజు चाहते हो? దేవుని అడుగు అలాంటి జీవితం నాకు కావాలి యేసయ్యా. मांगो खुदा से कि ऐसा जीवन मुझको ఇన్ని चाहिए రోజులు यीशु నేను मसीह। ప్రార్థన చేయకపోతుండే, जय अगर मैं जो आज प्रार्थना नहीं ఇన్ని करता రోజులు था, నేను వాక్యం చదవకపోతుండే, इतने दिनों से मैं वचन नहीं पढ़ पा रहा था, ఇన్ని రోజులు నేను నిలువు మొక్కలేసి చేతులు ఎత్తకపోతుండే, इतने दिनों तक मैं जो घुटनों पे सीधा ना होकर जो है हाथ ఈ नहीं రోజు उठा నేను सकता था। నూతన జీవితము నా ప్రార్థన జీవితంలో చూడాలేసు ప్రభువా. लेकिन मुझको आज के दिन एक नया जीवन, नया నా प्रार्थना ఆత్మీయ जीवन मुझको జీవితంలో चाहिए। నూతన జీవితం నేను చూడాలా मेरे आत्मिक जीवन में मुझको एक नया जीवन देखना అని है ఆశ प्रभु। మీలో కలిగినట్లయితే ऐसी आशा अगर तुम ఈ में రోజు उत्पन्न हुई అంటున్నాడు, है, तो आज के दिन कहता దాని है ముందు खुदा, ఏది కూడా నిలవలేకుండా నేను దాన్ని కూల్చోబోతున్నా అంటున్నాడు. उसके आगे कुछ ना टिक सके, इस प्रकार से खुदा कहता है कि मैं उसे कुचल दूंगा कहकर। యెహోషువ ముందు ఏవి కూడా నిలవలేకుండా దేవుడు ఉన్నట్టు ఈ రోజు దేవుడిని ముందుండి ఏవి నిలవలేకుండా చేయబోతుండండి. जिस प्रकार से वही खुदा यहोशू के साथ था और यहोशू के आगे कुछ नहीं टिक पाया, उसी प्रकार से वही खुदा तुम्हारे साथ है और तुम्हारे आगे भी कुछ भी नहीं टिक అవును, पाएगा। వణుకు పుడుతది. हाँ, एक प्रकार के जो थरथराहट వణుకు होती है, పుడుతది. कांपने लगते हो। యెహోషువ కూడా వణుకు పుట్టలేదు అనుకుంటున్నారా? क्या यहोशू में भी जो वो कांपना नहीं हुआ, ఆ రోజు थरथराहट వరకు नहीं हुई? మోషే బలంగా గొప్ప నాయకుడు అసలు. उस दिन तक तो जो है मूसा जो बहुत ही बलवान और जो बहुत ही जो महान वो नायक रहा था, దేవుని స్నేహితుడు. वो खुदा का दोस्त। అలాంటి వాని దగ్గర वैसे व्यक्ति के पास యెహోషువ ఉట్టి పరిచర్య చేస్తుండే. जो है यहोशू सिर्फ सेवकाई किया करता था। యెహోషువ ఆయన దగ్గర ఉంటుండే, सिर्फ ऐसे ही जो यहोशुआ रहता ఒక था, పనివాడుగా ఉంటుండే, एक जो काम करने वाले सेवक के तौर పరిచారకుడుగా पे, ఉంటుండే, एक सेवकाई करने वाले सेवक के तौर पे చేస్తూ ఉంటుండే. वो कर रहा था। సడన్ గా एकदम से యెహోషువని यहोशू ఇంకా को, మోషే లేడు, अब मूसा नहीं నువ్వు है, నిలబడక్కడ तुम वहां खड़े रहो कहता है खुदा। వణుకు పుడుతుందా పుట్టదా? वो कांपेगा कि नहीं? ఆ? సరే మీ అందరు వచ్చిండ్రు కదా, మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే आपको और अच्छे से ये बात समझ में आए, इसके लिए मैं कहता నేను हूँ, కూర్చుంటా ఇక్కడ, ये मैं यहाँ నీ ప్లేస్ లో వచ్చి నేను కూర్చుంటా, आपकी जगह पर आकर मैं आके बैठूंगा। మీ అందరితో అంటున్నా, आप सबसे मैं ये कहता हूँ, నీ ప్లేస్ లో వచ్చి నేను కూర్చుంటా, तुम्हारी जगह पर आकर मैं बैठूंगा, లే నిలబడి వాక్యం చెప్పిడా. तुम यहाँ पर उठ के आओ और आके वचन कहो। వణుకు పుడుతుందా పుట్టదా? तुम्हारे अंदर तुम कांपने लगोगे या దేవుడు नहीं? ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు. हाँ, खुदा है, वो खुदा बात करता है। కానీ ఇక్కడ నిలబడాలంటే ఒక మానవుడిగా వణుకు పుడుతుందా పుట్టదా? यहाँ पर खड़े रहने के एक इंसान के तौर पर जो है तुम कांपने लगते हैं या नहीं? మరి అలాంటిది तो वैसा ही ఇజ్రాయెల్ దేశాన్ని पूरा इजराइल देश को నడిపించిన ఆ యొక్క మోషే స్థానంలో నిలబడమని యెహోషువతోనంటే चलाने वाले उस मूसा के स्थान पे खुदा ने जब यहोशू को खड़े रहने को कहा, వణుకు పుడుతుందా పుట్టదా? वो యెహోషువ कांपेगा या नहीं
यहोशू వణుకు పుట్టింది, जो वो कांपने लगा, వణుకు పుట్టింది, उसमें वो कपकपी వణుకు आई పుట్టింది. है, उसमें वो నీ कपकपी आई జీవితంలో है। నూతన జీవితం నువ్వు చూడాలంటే, तुम्हारे जीवन में एक नया जीवन तुमको देखना है కొన్ని तो వదిలేయాలంటే, थोड़ी बातों को अगर छोड़ना है तो కొన్ని పొందుకోవాలంటే, थोड़ी अगर बातों को ఒక पाना है క్రొత్త तो ఇల్లు కట్టాలంటే, एक नया घर अगर बनाना ఒక है तो ఉద్యోగంలో అడుగు పెట్టాలంటే, एक नौकरी में कदम रखना है तो ఒక ఎగ్జామ్ రాసి ఇంకొక క్లాస్ లో అడుగు పెట్టాలంటే, परीक्षा लिख कर जो एक और अगली क्लास में जो कदम रखना हो तो అడుగు పెట్టాలంటే, अगर कदम रखना हो మరి तो గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ग्रुप्स एग्जाम्स हो रहे यूपीएससी के एग्जाम అవి हो रहे రాసి हैं, కలెక్టర్ గా అడుగు పెట్టాలంటే वो एग्जामों को लेकर कलेक्टर के तौर पर कदम रखना है तो వణుకు పుడుతుంది, जो है कांपने लगती వణుకు పుడుతుంది. कपकपी आती है, అది నూతన జీవితం, वो एक नया जीवन నూతన है, జీవితము. वो एक नया जीवन है। కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలంటే नया व्यापार अगर शुरू करना हो దేవుడు तो మాట్లాడుతున్నాడు నీతోని. खुदा तुमसे ये बात ఒక कर रहा క్రొత్తగా है, నిన్ను మొదలు పెట్టాలంటే, एक नई चीज की शुरुआत अगर तुम्हें करनी हो तो క్రొత్తగా నీ కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టాలంటే, अगर तुम्हारे परिवार को नए सिरे से आत्मिक जीवन में जो उनका మీ कदम आगे కుటుంబాలలో बढ़ाना కుటుంబ है तो ప్రార్థన మొదలు పెట్టాలంటే हमारे परिवार में परिवार की प्रार्थना की अगर शुरुआत వణుకు करनी हो तो పుడుతుంది, वो कपकपी वो వణుకు थरथराहट होती పుడుతుంది. है, वो कपकपी నా वो कांपना పిల్లలు होता है కూర్చుంటారా లేరా, कि मेरे बच्चे बैठेंगे నా या భర్త नहीं, టైంకి వస్తాడా లేడా, मेरे पति समय से आएंगे या వణుకు नहीं, పుడుతుంది, ऐसी कपकपी వణుకు होती పుడుతుంది. है, ऐसी कपकपी होती है। కానీ ఈ రోజు అంటున్నాడు దేవుడు, लेकिन आज कहता है खुदा, యెహోషువతోని తోడున్న దేవుడు, यहोशू के साथ जो నీ था ముందు खुदा, నేను నడవబోతున్నా, तुम्हारे आगे मैं चलने वाला నీ हूँ ముందు कहता है प्रभु, నడవబోతున్నా. तुम्हारे आगे मैं चलने वाला हूँ వణుకు कहते हैं। పుడుతుంది, తప్పు లేదు. हाँ कुछ गलत नहीं, కానీ तुम्हें వణుకు कपकपी होगी, పుట్టినప్పుడు लेकिन जब वो कपकपी దేవుని तुम्हें होगी వాక్కుకి तो లోబడకుండా, तुम खुदा के वचन का कहना ना मानते ధైర్యంగా हुए, ముందుకు నడవకుండా हिम्मत के साथ तुम आगे ना चलते हुए, ఉంటే నువ్వు తప్పు చేసినట్టు. अगर ऐसे ही रहोगे तब तुम गलती कर रहे వణుకు हो। పుడితే తప్పు చేసినట్టు కాదమ్మా. तुम में अंदर वो कपकपी आ रही, तुम कांप रहे हो, तुम వణుకు कोई పుట్టిన गलत नहीं తర్వాత कर रहे। దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు. जब अगर तुम्हारे अंदर कपकपी आई है तो माने आज के दिन खुदा ఇప్పుడు तुमसे बात करता దేవుని है। మాటకి లోబడి अब खुदा की बात का कहना मान के ముందడుగేయకపోతే तुम अगर आगे कदम नहीं बढ़ाओगे तो అప్పుడు నువ్వు తప్పు చేసినట్టు, तभी तुम गलती करते हो, అప్పుడు నువ్వు తప్పు చేసినట్టు. तभी तो तुम गलती करते हो। ఈ రోజు దేవుడు మీ పక్షాన ఉన్నాడని, आज के दिन खुदा तुम्हारे पक्ष में है कहकर నీ ముందు ఏమి నిలవనీయడని तुम्हारे आगे किसी भी बात को टिकने नहीं ఈ देगा రోజు कहकर, అందరం ముందడుగేరుగాక. आज के दिन हम सब जो आगे कदम సైతాన్ తల बढ़ाने మీద पाए, ముందడుగేరుగాక. शैतान के सर पे हम जो आगे कदम बढ़ाने దేవుని पाए, రాజ్యంలో खुदा ముందడుగేరుగాక. के राज्य में हम जो आगे कदम నీ बढ़ाने ముందు पाए, ఏది కూడా నిలవకుండా పారిపోవునుగాక. हमारे सामने कुछ नहीं टिक पाए, वो सब कुछ तुमसे दूर हो जाए। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। వివాహ జీవితంలో ముందడుగేయునుగాక. वैवाहिक जीवन में तुम आगे कदम बढ़ाओ, వణుకు పుడుతుంది, उसमें जो कभी वो कांपना దేవుని होगा, పక్షాన ముందడుగేయి. लेकिन खुदा के पक्ष में रहकर तुम आगे कदम बढ़ाओ, సంతానం విషయంలో ముందడుగేయి. जो शैतान से जीत पाने के विषय में आगे कदम దేవుడు మీ बढ़ाओ, తోడుండబోతున్నాడండి. खुदा तुम्हारे साथ रहने ఒక वाला है। నూతన జీవితానికి దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు एक మీకు. नए जीवन की प्रतिज्ञा खुदा तुमसे करते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆదివారం మీరు వచ్చింది ఊరికే కాదు, ये रविवार तुम आए हो ఒక ऐसे నూతన नहीं, జీవితంలో అడుగు పెట్టడానికి एक వచ్చిన. नए जीवन में तुम कदम रखने आए हो। హల్లెలూయా. హల్లెలూయా. అది ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క నూతన జీవితం ఉంటది. एक एक के प्रति एक एक नए सिरे का वो जीवन रहेगा उनके అలాంటి लिए। నూతన జీవితంలో అడుగు పెట్టును గాక. ऐसे नए जीवन में तुम जो है कदम रखने पाओ, హల్లెలూయా. హల్లెలూయా. ఏది కూడా నీ ముందు तुम्हारे आगे कुछ भी నిలవకుండా नहीं टिक पाए దేవుడు जैसा, वो చూసుకోబోతున్నాడండి. खुदा उसके बारे में देख लेगा। హల్లెలూయా, హల్లెలూయా. 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 మరి నూతన జీవితంలో అడుగు పెట్టాలంటే नए जीवन में अगर कदम रखना हो तो యెహోషువతో ఏమైందో, यहोशू के संग क्या हुआ है? ఆయన మొట్టమొదటిగా వణుకు పుడితే ఏమైంది? सबसे पहले जब उसमें वो कपकपी आई तो क्या हुआ దేవుడు था? ముందుండి ధైర్యంగా ముందడిగి నీ ముందు ఎవడు నిలవలేడన్నాడు. खुदा उसके आगे रहा, कहा उसे हिम्मत के संग कदम आगे बढ़ा, कोई तुम्हारे सामने नहीं टिक पाएगा, कहा खुदा ने उससे। ముందడిగేసిండు, यहोशू ने आगे कदम ఇశ్రాయేలు ప్రజల बढ़ाया ముందు నిలబడిండు. है। इस्राएली प्रजा के आगे वो खड़ा हुआ, నిలబడగానే उसके खड़े होते ही ఏం జరిగిందో చూద్దాం क्या చూడండి. हुआ है हम ये देखेंगे आगे నువ్వు కూడా बढ़ेंगे। నిలబడగానే तुम्हारे खड़े होते ही అన్ని జరిగిపోవమ్మా. सब कुछ नहीं हट जाएगा। దేవుడు ఒక చెట్టుని పెంచినట్టు, బలమైన చెట్టుని, వృక్షాన్ని పెంచినట్టు పెంచుతాడు నిన్ను. खुदा तुम्हें जो है एक पेड़ के समान, एक बलवंत वृक्ष के समान जैसे वो బలమైన बढ़ता वैसा వృక్షంలాగా बनाएगा। నిన్ను. ఏ వృక్షము పోయిన ఆదివారం చూసుకున్నాము? जो एक बलवंत वृक्ष के बारे में, जिसके बारे में पिछले हफ्ते हमने वचन में देखा, कौन सा वृक्ष है वो? ఏ వృక్షము? कौन सा वृक्ष है वो? ఖర్జూరపు खजूर का వృక్షము. వృక్ష. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఒక నూతన జీవితం చూడాలనుకున్న ప్రజలతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. जो प्रजा एक नया जीवन देखना चाहती है, उस प्रजा से आज खुदा ये कहता है, నూతన ఆరోగ్యం, నూతన బలము, जो एक नई सेहत, एक नया बल, నూతన పిల్లలతోని, नए बच्चों के समेत నీ గర్భముతోని तुम्हारे गर्भ के साथ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. खुदा ये कहता है। హల్లెలూయా. హల్లెలూయా. నీ అవయాలతోని దేవుడు మాట్లాడుతూ तुम्हारे ఉన్నాడు. अंगों से खुदा ये कहता నీ है, జాబ్స్ తోని దేవుడు
దేవుడు మాట్లాడుతూ हमारे नौकरी विषय खुदा ये कहता నీ है, పిల్లలతోని మాట్లాడుతూ ఉన్నాడు, हमारे बच्चों से विषय నీ ये कहता है, భర్తతోని మాట్లాడుతున్నాడు. तुम्हारे पति से वो बात करता है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। నూతన జీవితంలోకి మీరు అడుగు పెట్టాలని ఆశిస్తున్నాడు దేవుడు. जो है तुम जो एक नए जीवन में जो कदम रखने की आशा रखते हो, అట్లా అడుగు పెట్టాలని చూస్తే వణుకు పుడుతుంది. वैसा आगे कदम रखने पर जो కానీ कपकपी దేవుడు आती है, యెహోషువకి తోడున్నట్టు నీకు తోడై ఉంటున్నాడు. लेकिन जैसे खुदा यहोशू के साथ था, वैसे खुदा ధైర్యంగా तुम्हारे साथ ముందడుగే रहता है అంటున్నాడు. और कहता है तुमसे कि तुम आगे कदम बढ़ाओ అన్న हिम्मत के साथ। ముందడుగేసిన हाँ अन्ना, मैंने आगे कदम ఏం बढ़ाया है। జరుగుతుంది? अब फिर क्या होगा? పరలోకం దిగి వస్తుందా? क्या स्वर्ग उतर के आ जाएगा? చేతిలో బంగారపు బిందె వస్తుందా? या हाथ में जो सोने का जो है मटका आ जाएगा? क्या ఏం జరిగిందో చూద్దాం. क्या हुआ है इस बारे में देखेंगे। अब हम యెహోషువకి ఏం జరిగిందో చూద్దాం. यहोशू के संग क्या हुआ ये हम आगे देखेंगे। హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆసక్తి కలిగి ఉంటుంది చూడండి వాక్యము. యెహోషువ 5వ అధ్యాయం 12వ వచనం. यहोशू के पुस्तक उसका 5वां अध्याय के 12वें वचन में ये लिखा దేవుడు है, మనల్ని వాక్యములోకి తీసుకెళ్తున్నాడు खुदा అమ్మా. हमें वचन की ओर ले నీ चल रहा నూతన है, జీవితంలోకి తీసుకెళ్తున్నాడు. तुम्हें तुम्हारे नए जीवन की నీ ओर खुदा ले నూతన चल रहा है। జీవితం ఈలాగున ఉండబోతుంది तुम्हारा అంటున్నాడు. नया जीवन इस प्रकार से रहने वाला है कहता है యెహోషువ खुदा। 5వ అధ్యాయం 12వ వచనం. यहोशू के पुस्तक 5वां अध्याय उसका 12वां वचन पढ़िएगा। జాషువా 5th chapter 12th verse. यहोशू के पुस्तक 5वां अध्याय उसका 12वां वचन। మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా ఆ. మన్నా మానిపోయెను. ఆ. అటు తరువాత ఇజ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క యెహోషువ ముందట यहोशू के ఓ आगे బలమైన మోషే ఉండే. बलवान मूसा మోషే ప్రార్థన చేస్తే मूसा की प्रार्थना करते, దేవుడు కనికరించి खुदा जो एक दया दिखाता మన్నా కురిపించిందంట. मन्ना बरसाया करता था खुदा। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతోని, अब खुदा कहता है यहोशू ఒక से నూతన జీవితంలో కడిగేయి. एक नए जीवन में तुम कदम నేను बढ़ाओ, నీకు తోడై ఉన్నా. मैं तुम्हारे साथ हूँ, నీ ముందు ఏది నిలవలేదన్నాడు. तुम्हारे सामने कुछ नहीं ఓ टिकेगा। దేవుడు చెప్పాడు కదా అని ముందు అడిగేసిండు. हाँ खुदा ने कहा कि उसने आगे ముందు कदम बढ़ाया, అడిగేగానే आगे कदम बढ़ाते ही ఆ యొక్క మోషే దగ్గర ఆయన మోషే స్థానంలో నిలబడగానే मूसा के स्थान पे यहोशू के खड़े होते ही ఏమైందంట? क्या हुआ है? ఎన్నో రావాల్సినైపోయి बहुत कुछ आने का यह छोड़कर ఏమైందంట? क्या हुआ है? ఏ మన్నా కొరకే ప్రార్థన చేసిండో మోషే, जिस मन्ना के लिए प्रार्थना किया था मूसा ने, ఆ మన్నా ఆగిపోయిందంట. वो मन्ना जो है वो रुक गया, మన్నా ఆగిపోయిందంట. वह मन्ना रुक गया। ఏమైతుంది అప్పుడు? तब क्या होगा फिर? జనాలు ఏమంటారు? लोग क्या कहेंगे? ఆ మోషేనే కరెక్ట్ నాయకుడు. యెహోషువ నువ్వు వస్తే మాకు శాపాలు వస్తున్నాయి. वो मूसा ही हमारे लिए सही नायक है। हे यहोशू तुम्हारे आने से हमको श्राप मिला है। ఇదే అంటారా లేరా కొందరు? यही कहेगा कि कहेंगे నువ్వు कि వస్తే మాకు మంచి జరుగుతలేదు. तुम्हारे आने से हमारे संग अच्छा नहीं हो ఉన్న रहा। మన్నమైంది. जो था मन्ना वो चला गया, అది దేవుడిచ్చిన మన్నా. वो खुदा का दिया हुआ मन्ना మరి है, సాతాను ఇచ్చింది కాదు. చూడండి, जो शैतान का दिया नहीं। ఆ మన్నా ఏం చెడు కాదు. वो मन्ना कुछ बुरा नहीं है, ఆ మన్నా చాలా మంచిది. वो मन्ना बहुत अच्छा ఆ है। మన్నా ఆగిపోయింది. वो मन्ना जो है रुक ఓ गया। నువ్వు తప్పుడు వ్యక్తి, దిగు దిగు तुम गलत व्यक्ति हो, तुम उतरो उतरो, దిగు దిగు. तुम उतरो उतरो। లోకానుసారంగా చూడకండి అమ్మా బిడ్డలారా. हे लोगों तुम दुनियादारी के अनुसार ऐसा मत सोचो, मत లోకానుసారంగా देखो। చూడకండి. तुम दुनियादारी के अनुसार ना లోకం देखो, అదే చూస్తుంది. दुनिया तो वही देखती है, లోకం అదే చూస్తుంది. दुनिया तो वही देखती है। వాడొచ్చిండు మంచి జరగలే, వీడొచ్చిండు మంచి జరిగింది, वो आया अच्छा नहीं हुआ, ये आया तो अच्छा हुआ వాడు है, మా ఇంట్లోకి రావద్దు, वो इंसान मेरे घर नहीं వాడు आना, మా ఇంట్లోకి రావద్దు. वो इंसान मेरे घर नहीं आना। వాడు మీ ఇంట్లోకి రావాలా? మీ ఇంట్లో ఒకవేళ నిజంగానే వాళ్ళలో దుష్ట శక్తి ఉంటే वो जो है आपके घर में आना, अगर वाकई में उस इंसान के अंदर कोई दुष्ट शक्ति हो వాడు तो మారిపోయి తిరిగిపోవాలండి. वो खुद बदल कर जो वो इंसान वापस హల్లెలూయా. जाए। हालेलुया। అలాంటి బిడ్డలుగా ప్రేయర్ పవర్ బిడ్డలు ఉండును గాక. ऐसे लोगों के समान प्रेयर पाव के लोग रहे। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అలాంటి శక్తి నీకు ఇస్తున్నాడు. ऐसी शक्ति देता है खुदा तुमको, వాడు రావద్దు वो नहीं आना। అన్నవంటే నీ దగ్గర శక్తి లేనట్టే. ऐसा कहोगे तुम तो माने तुम्हारे अंदर शक्ति नहीं है। ఈ రకంగా इस प्रकार से లోకం నడుస్తుంది. दुनिया चलती है, సైతాన్ ఆపరేట్ చేస్తుంది. शैतान इस तरह से चलाता సైతాన్ है, ఆపరేట్ చేస్తుంది. शैतान ऐसी चलाता దానికి है, నువ్వు లోపడుతున్నావు. तुम उसके आगे झुक దానికి रहे చాలా हो। మంది లోపడుతున్నాడు. बहुत से लोग उसके आगे झुक వాడు रहे వస్తే हैं। ఏమో అయిపోతుంది. अगर वो आ जाएगा हमारे వాడు को कुछ వస్తే ना कुछ వాడికి होगा। ఏమైనా అవుతుంది, నీకు కాదు. वो आएगा तो उसके संग कुछ ना कुछ होगा, तुम्हें कुछ नहीं होगा। అక్కడ యెహోషువ దగ్గర జరిగింది అది. वहां पर यहोशू के संग वही हुआ, యెహోషువ దగ్గర జరిగింది అది. यहोशू के उधर वही हुआ है। యెహోషువ దగ్గర జరిగింది. యెహోషువ ఆయన के पास నిలబడ్డాడు, वही हुआ। మన్నా ఆగిపోయింది. वो आके वहां खड़ा हुआ, वहां पर मन्ना रुक गया। అంటారు, लोग ఏం कहेंगे, యెహోషువ నువ్వు నిలబడింది, నీ లెగ్గు అపశకునమైన లెగ్గు. जय हो यहोशू तो आके खड़ा हुआ, तुम्हारे कदम जो बड़े अपशकुनी है। యెహోషువ लेकिन यहोशू ఎట్లా నిలబడిండంటే, कैसे खड़ा हुआ है? ఎట్లా वो నిలబడిండంటే कैसे खड़ा हुआ?
నా దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన నీ చిత్తం కాదు. నా దేవుని చిత్తం మన్నా ఆగిపోవాలంటే ఆగిపోతదనంట. హల్లెలూయా. मैं अपने खुदा की इच्छा को पूरा करने आया, आप इंसानों की इच्छा नहीं, अब वो खुदा की इच्छा की मन्ना रुक जावे तो वो भला है. ప్రేయర్ పవర్ లో మనుషుల చిత్తాలు కాదు, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలు నిలబడను గాక. प्रेयर में मनुष्य की इच्छा नहीं लेकिन खुदा की इच्छा को पूरा करने वाले ऐसे लोग उठ के खड़े होने पावे. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया. కదండి, ఆ యొక్క యెహోషువ నిలబడిండు, यहोशू वहां खड़ा हुआ మన్నా ఆగిపోయింది. और मन्ना रुक गया. ఎందుకొరకంటే क्यों माने? ఎందుకొరకంటే क्यों माने? దేవుని వాగ్దానం కొరకు. खुदा की उस प्रतिज्ञा के ही खातिर. దేవుని వాగ్దానం మన్నా కాదు. जो खुदा की प्रतिज्ञा मन्ना नहीं है. మన్నా అనేది मन्ना जो है ఒక టెంపరరీ वो जो एक तात्कालिक వాళ్ళకు వచ్చే ఆహారము, जो है तात्कालिक तौर पर उनके लिए आया हुआ आहार है. ఆకలికి ఉంటే వచ్చిన ఆహారము. जब वो भूखे थे तब उनको मिला वो आहार है. కానీ దేవుని వాగ్దానం ఏంటి? लेकिन खुदा की प्रतिज्ञा क्या है? మన్నా కాదు, मन्ना नहीं, పాలు తేనెలు ప్రవహించే దేశము. दूध और शहद की नदियां बहने वाला देश. మన్నా ఆపేసింది ఎందుకొరకంటే जो है मन्ना किस लिए बंद कर दिया खुदा ने? యెహోషువకున్న అపశకునం కాదు, जो है मूसा के जो अपशकुनी कदम के कारण మన్నా नहीं. ఆపేసింది ఎందుకొరకంటే मन्ना क्यों भेज యెహోషువ ద్వారా कि यहोशू के ఆ आने యొక్క से పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టాలని. कि जो है वो दूध और शहद की नदियां बहने वाले इस देश में वो लोग ఈ सारे రోజు कदम रखे దేవుడు इसलिए. అంటున్నాడు, నువ్వు నూతన జీవితం కోరుకుంటున్నావు కదా, आज खुदा कहता है तुम जो एक नए जीवन की जो आशा रखते हो ना, నూతన జీవితం కోరుకుంటున్నావు కదా, तुम एक नए जीवन की आशा रखते हो ना, ఆ యొక్క నూతన జీవితంలో उस नए जीवन में కొన్ని ఆగిపోతుండొచ్చు. थोड़ी बातें रुक जाती होगी. ఆగిపోయినప్పుడు जब रुक जाती है నువ్వు కంగారు పడకు, तुम्हें जो है हैबत नहीं खाना है, బాధపడకు, నువ్వు आपको दुखी नहीं होना है, అవిశ్వాసివి కాకు. अविश्वासी ना बनो. జాబ్ పోయింది, नौकरी चली गई, అయ్యో నా బిల్స్ ఎట్లా, अरे मेरे सारे खर्चे कैसे, నా చిట్టీలు ఎట్లా కట్టాలా, मैं मेरी चिट्ठियां నా कैसे లోన్స్ भरूं? ఎట్లా కట్టాలా, मैं मेरे जो कर्जे कैसे भरूं? అయ్యో ఏమైపోయింది. अरे क्या हो गया? ఒక మీటింగ్ పెట్టుకున్నారు, जो एक प्रार्थना सभा मीटिंग रखवाई है, వెంటనే జాబ్ ఉడింది. जो है एकदम से जो ये मन नौकरी कुटारो? चली गई, तब क्या सोचेंगे? ఏమనుకుంటారు तब क्या सोचेंगे? కదా, है ना? వెంటనే ఒకడు పోయిండు అనుకో, जल्दी अगर ऐसा कुछ एक ये चला मन गया तो कुटारो? तब क्या कहकर सोचेंगे నా దేవుడు कि मेरा खुदा తప్పు అని అనేస్తా, गलत कहकर, తప్పు అనేస్తా. गलत कहकर. మరి అక్కడ యెహోషువ అడుగు పెట్టగానే మన్నా పోయింది. फिर यहोशू के वहां कदम रखते ही मन्ना आना रुक गया. ఎందుకొరకమ్మా, किस लिए? ఎందుకొరకు, किस लिए? ఎందుకొరకు किस लिए? ఆ మన్నా పోయింది ఎందుకనంటే वो मन्ना गया किस लिए? నిరంతరం ఆశీర్వాదం పొందుకోవడానికి వాళ్ళు, वे लोग ताकि अनंत काल के आशीष को पा सके. నిరంతరం ఆశీర్వాదము. अनंत काल की आशीष को ఆ पा सके. ఇశ్రాయేలు ప్రజలు లోపడ్డాడు యెహోషువకి. जो इजरायली प्रजा जो यहोशू का మన్నా कहना పోయిన माने, పర్వాలే, चाहे मन्ना दूर हो जाए దేవుని फिर भी, వాగ్దానం కొరకు నిలబడతాము फिर भी खुदा की दी हुई जो అని प्रतिज्ञा के लिए ఇశ్రాయేలు खड़े ప్రజలు होंगे कहकर, నిలబడిండ్రంట. वो इजरायली प्रजा खड़ी हुई है. ఆ నీ రీతిగా నిలబడిన వారికి इस प्रकार से जो है सही खड़े దేవుడు रहने वालों ఎంత के लिए ఆశీర్వదించిండో తెలుసా? खुदा ने कैसे आशीष दी जानते हो? ఎన్ని తరాలు ఆశీర్వదించిండో తెలుసా? कितनी पीढ़ियों की आशीष दी खुदा जानते हो क्या? ఆ రోజు మన్నా పోయిన పర్లే, उस दिन चाहे मन्ना उनसे दूर हो जाए कोई నేను परवाह नहीं, యెహోషువకి దేవుని మాటకి లోపడి ఉంటా लेकिन అన్నాడు. मैं यहोशू के खुदा के कहने का जो आदर रखूंगा, मैं मानूंगा ఆ उसे. రీతిగా ఉన్న వాళ్ళకి उस प्रकार से रहने वालों के लिए పాలు తేనెలు ఏ రీతిగా ప్రవహించినో తెలుసా? दूध और शहद की नदियां कैसे बही ఈ जानते हो? రోజు కూడా ఇజ్రాయెల్ ఆశీర్వదింపబడుతూనే ఉన్నారు. आज के दिन तक भी जो इजराइल आशीषित ఎన్ని हो रहा తరాలు है. తెలుసా? अब जानते हो कितनी पीढ़ियां हो కొన్ని चुकी వేల తరాలు हैं, कि कई हजारों ఈ पीढ़ियां రోజు కూడా आज के दिन भी లోకమంతా पूरी दुनिया भर में వ్యవసాయం కొరకు जो खेती बाड़ी के लिए ఎక్కడ పోతారో తెలుసా? कहाँ जाते हो जानते हैं? ఇజ్రాయెల్ దేశానికి పోయి నేర్చుకొని వస్తారు. इजराइल देश जाकर सीख कर आते हैं. అక్కడ పండని పంట లేదు, वहाँ पर ऐसा कोई जो फसल ही नहीं जो नहीं అలాంటి होता है. భూమి అట్లాంటిది. ऐसी जमीन है वहाँ की అక్కడ इस्राएल దేవుడు ఆ की. భూమిని इस ఆశీర్వదించాడు. तरीके से खुदा ने आशीष दिया है जमीन చిన్న को. దేశమే छोटा सा ही देश है, కానీ లోకమంతా लेकिन पूरी दुनिया भर में ఆర్మీ ఆయుధాల కొరకు जय सेनाएं जय ఎక్కడికి हथियारों के పోతే लिए అమ్మా? कहाँ पर जाती है? ఎక్కడ పోతాయి? कहाँ पर जाती है? ఇజ్రాయెల్ దేశం పోయి కొనుక్కొని వస్తుంది. इजराइल देश जाकर वह खरीद के लेके आते భారతదేశంతో हैं. సహా పోయి కొనుక్కొని వస్తుంది. भारत देश समेत सारी दुनिया वही ఎందుకు जाकर खरीद के కొరకమ్మా? लाती है. किस लिए? ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు అట్లా లోబడిండ్రు కాబట్టి. क्योंकि इजरायली प्रजा उस जमाने में उस प्रकार से कहना माने हैं, इसलिए ही हुआ ఎట్లా है. లోబడిండ్రంట? कैसे कहना माने हैं वे लोगों ने? మోషే ప్రార్థన చేసి మన్నా వచ్చింది. मूसा के प्रार्थना करने से मन्ना आया है. యెహోషువ నిలబడగానే यहोशू के खड़े మన్నా होते ఆగిపోయింది. मन्ना आना रुक गया. యెహోషువ తప్పుడు వ్యక్తి, यहोशू गलत व्यक्ति అపశకున है, వ్యక్తి అన్లే, जो अपशकुनी व्यक्ति कहकर नहीं దేవుడు कहा. నిలబడిన వ్యక్తి.
खुदा के द्वारा खड़ा किया गया हुआ అని व्यक्ति है। లోబడిండ్రు, कि अगर उसका कहना माने हैं, కానానులో ప్రవేశించినారు, कनान में प्रवेश किए हैं తరతరాల ఆశీర్వాదం और చూస్తున్నారు. पीढ़ी दर पीढ़ी की आशीषें वो देखते हैं। ఈ రోజు ప్రార్థన ద్వారా आज के दिन की प्रार्थना के द्वारा ఏమన్నా ఆగిపోతాయా? जो कुछ अगर रुक जाएगा దేవునికి వందనాలు చెప్పు, तो उसके लिए खुदा को धन्यवाद దేవునికి करो। థ్యాంక్స్ చెప్పు. खुदा को तुम धन्यवाद करो। ఆగిపోతే థ్యాంక్స్ చెప్పు. अगर रुक गया तो खुदा को आगे धन्यवाद बढ़े, thanks करो। చెప్పు. अगर रुक जाता है तो खुदा को धन्यवाद करो। ఎస్తరక నిద్రించినందుకు నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పిన. जो है इस तरह का प्रभु में सो गई, इसके लिए मैं प्रभु को धन्यवाद कहता हूँ। ఈ రోజు వేల మంది ఎస్తరకలు వేసినారు. क्योंकि आज के दिन कई हजारों इस तरह का उठकर खड़ी हुई है। ఒక జాబ్ పోయిందా? एक नौकरी चली गई क्या? బిల్స్ కట్టుకోలేని పరిస్థితిలో तुम अपने खर्चे नहीं कर दे థ్యాంక్ యూ पा रहे हो, జీసస్ చెప్పు. फिर भी उस विषय में कहो धन्यवाद यीशु। పాలు తేనెలు ప్రవహించే నిత్య ఆశీర్వాదమైన ఉద్యోగాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. दूध और शहद की नदियां बहने वाली अनंत काल के वो आशीष वाली ఒక ऐसी వ్యాపారం खुदा లాస్ तुमको లోకి देवे। పోయిందా? क्या तुम्हारा एक जो कारोबार जो नुकसान व ఒక घाटे में వ్యాపారం गया? లాస్ లోకి పోయిందా? तुम्हारा कोई व्यापार घाटे में థ్యాంక్ యూ गया है क्या? జీసస్ చెప్దాం. धन्यवाद यीशु के कहो। రాబోయే వ్యాపారము आने वाला व्यापार పాలు తేనెల వ్యాపారం అవును గాక. वो दूध और शहद की नदियां बहने वाले ऐसे व्यापार के समान हो जाए। హల్లెలూయా. हालेलुया। నూతన జీవితం కావాలనుకొని ఈ రోజు మీరు నిర్ణయించుకుంటున్నారు. आज के दिन तुमने निर्णय करते हो तुमको एक नया जीवन ఆ चाहिए నూతన कहकर। జీవితంలో అడుగు పెట్టగానే उस नए जीवन में तू कदम रखते ही ఆ యొక్క తాగుడు బానిసగా మానేసి అడుగు పెట్టగానే जय शराब पीने की उस आदत उस गुलामी से तुम बाहर निकल कर कदम रखते ही మొట్టమొదటిది ఏంది? सबसे पहला क्या है? వణుకు పుడితే जब तुम में कभी वो कांपने लगते हो तो నేను చేయగలుగుతానో లేను అని వణుకు పుడితే मैं कर पाऊंगा या नहीं, कि अगर तुम जब कांपने लगते हो దేవుడు నా तो ముందుట ఏది ఉండకుండా తీసేస్తారని ధైర్యంగా ఉండవు. खुदा मेरे आगे कुछ नहीं रहने देगा, सब कुछ दूर कर देगा, क्योंकि इस हिम्मत के साथ तुम रहो। రెండవది, और दूसरी ఆ बात, నూతన జీవితం మీకు కావాలంటే वो नया जीवन अगर तुमको चाहिए तो ఏమైనా పోతే अगर कुछ जाता है तो మళ్ళీ తిరిగి వెనకలికి పోవడం కాకుండా जे फिर वापस पीछे मुड़ के ना जाते నిలబడి हुए థ్యాంక్ యూ జీసస్ చెప్పు. खड़े रहकर धन्यवाद यीशु के कहो। Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। జనరేషన్స్ కి ప్రేయర్ పవర్ మీద దేవుని బ్లెస్సింగ్స్ ఉండును గాక. पीढ़ी दर पीढ़ी के लिए जो इस प्रेयर पाव को खुदा की ఇజ్రాయెల్ आशीष వారి बनी దేవుడు रहे। ఆశీర్వదించును గాక ప్రేయర్ इस्राएल का పవర్. खुदा जो इस प्रेयर पाव को आशीष అందుకే देवे। దేవుడు ఇజ్రాయెల్ ఎలాగ ఉన్నారో ఈ రోజు ప్రేయర్ పవర్ తో దేవుడు మాట్లాడుతున్నాడు. इसलिए जब वो इस्राएल के समान तुम हो, आज के दिन खुदा तुम प्रेयर पाव से बात करता है। దేవుడు అభిషేకించిన ఇజ్రాయెల్ ని వెంబడిస్తాము. जय हम जो खुदा ने जो अभिषेकित किया उस ఆ इस्राएल के పాత पीछे हम चले। నిబంధనని ఛాయగా తీసుకొని నిజ స్వరూపంగా మనం ఉందాము. उस इस्राएल देश को जो अपना एक छाया के तौर पर मानते हैं, हम जैसे उसका ఇజ్రాయెల్ स्वरूप పాత बनकर चलेंगे। నిబంధన కొత్త నిబంధన ప్రేయర్ పవర్ ఉండును గాక. पुराने नियम में इस्राएल है, लेकिन नया नियम जो वो है प्रेयर पावर ఆ है। రీతిగా దేవ ప్రేయర్ పవర్ ని అభిషేకించు నడిపించు. उस प्रकार से हे खुदा प्रेयर पावर को अभिषेकित कर वैसे आप चलाओ प्रभु। హల్లెలూయా. హల్లెలూయా. మరి బైబిల్లో ఏలియా కూడా जय बाइबल में एलिया भी ఒక చెట్టు కింద ఉంటే చెట్టు ఎండిపోయింది. जब वो एक पेड़ के नीचे बैठा था, वो पेड़ टूट गया। కాకుల ద్వారా ఆహారం వచ్చేది ఆగిపోయింది. जय कौवों के जरिए आहार आना वो रुक गया। దేవుడు కొన్ని ఆపేస్తాడు. खुदा थोड़ी बातों को रोक देता है। ఎందుకొరకంటే ఒక నూతన జీవితం ఇవ్వడానికి. किस लिए? ताकि एक नया जीवन वो तुम्हें दे सके। మీ జీవితంలో కొన్ని ఆగిపోయి ఉన్నాయా? तुम्हारे जीवन में क्या कुछ थोड़ी बातें रुक गई है? కొన్ని ఆగిపోయి ఉన్నాయా? क्या थोड़ी बातें तुम्हारे जीवन में रुक गई ఈ है? రోజు అడుగు దేవా, आज के दिन मांगो खुदा నీ से, నూతన జీవితానికి प्रभु मैं एक नए जीवन నేను के రెడీగా लिए ఉన్న యేసు ప్రభువా. मैं तैयार हूँ प्रभु। నాతో నీ మాట్లాడినవు ఈ రోజు. आप आज के दिन मुझसे बात किए हो నూతన प्रभु। జీవితంలో వస్తే अगर नए जीवन में मैं ఏ आता हूँ రీతిగా तो నిలబడాలో తెలియదు చాలా మందికి. बहुत से लोग नहीं जानते किस प्रकार से उसमें खड़े అందుకే रहना ఇన్ని है। రోజులు దేవుడు నీతో నూతన జీవితం ఇవ్వకుండా ఓపికతోని ఆపిండు. इसलिए आज के दिन तक खुदा तुमको वो नया जीवन ना देते हुए बड़ी सब्र के साथ तुम्हें रोके रखा है। ఈ రోజు నూతన జీవితం వస్తే आज के दिन अगर तुमको वो नया जीवन आएगा तो ఈ వాక్యంలో ఉన్న దైవ జ్ఞానం ద్వారా నువ్వు నిలబెట్టుకున్నాను గాక. इस वचन में मौजूद जो दैविक ज्ञान के जरिए तुम उसे जो है निभा कर रखने पाओगे। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఆ రీతిగా కొన్ని పోతాయి. उस प्रकार से थोड़ी बातें तुमसे दूर होगी। దాని తర్వాత उसके बाद ఆ నూతన జీవితం రావాలంటే वो नया जीवन अगर आना तो మనము हमें మూడవది ఏ రీతిగా ఉండాలంటే तीसरी बात जो किस प्रकार से रहना है, ఇజ్రాయెల్ ప్రజలంతటిలో सारी इजरायली प्रजा में से కానానికి ప్రవేశించింది ఎంతమంది అమ్మా? कनान में प्रवेश करने वाले लोग कितने हैं? ఎంతమంది? कितने प्रवेश किए हैं? ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తరములో जो है मिस्र देश से जब बाहर निकल के आई जो पीढ़ी है, ఇజ్రాయెల్లోకి ప్రవేశించింది ఎంతమంది? उसमें से इजराइल में कितने लोगों ने प्रवेश किए हैं? నా చేతి చూస్తున్నారు, మీరు చెప్పండి. ఇద్దరే. दो ही लोग हैं जो प्रवेश किए ఒకటి कनान యెహోషువ में। అయితే एक यहोशू है तो, ఇంకొకరు और दूसरा कौन है? ఇంకొకరు కాలేబు. और दूसरा व्यक्ति कालेब है। హల్లెలూయా. हालेलुया। కాలేబు कालेब
కానానులో ప్రవేశించు. वो कनान देश में प्रवेश किया है. కాలేబులాగా నేను ఉండాలా? मुझको जो कालेब के जैसे ఆ रहना నూతన है, జీవితం నాకు కావాలా? वो नया जीवन मुझको चाहिए. ఆ కానానులోకి ఈ రోజు నేను ప్రవేశించాలా कनान में मुझे आज प्रवेश करना है. అని అనుకుంటున్నావా? ऐसा आप सोच रहे हो क्या? కాలేబులాగా ఉండాలనుకుంటున్నావా? कालेब के जैसा रहना आप सोचते हो क्या, उंडाला चाहते हो कुटरावा क्या? लेगा? आपको वैसा रहना है या नहीं? లేదా? नहीं. ఉండాలనుకుంటున్నా. आपको कालेब के जैसे रहने की इच्छा है ना? మరి కాలేబులాగా ఉండాలనుకుంటే अगर तुम्हें कालेब के जैसे अगर रहना है तो ఒక కుక్కలాగా ఉండాలా? तुम्हें कुत्ते के जैसे रहना ఎట్టు होगा. ఉండాలంట? कैसे रहना होगा? ఆ? कैसे रहना ఇప్పుడు होगा? నోరు వస్తలే కొంతమందికి. आप किसी के मुंह नहीं खोल रहे నేనేంది तोड़ोगे. కుక్కలాగా ఉండుడేంది అని అంటున్నారు. ये क्या मैं क्या एक कुत्ते के जैसा रहना? కాలేబు యొక్క అర్థము మీకు తెలుసుకోండి. कालेब इसका अर्थ तुम जान लो. సంఖ్యాకాండం 14 అధ్యాయం 24 వచనం. गिनती की पुस्तक 14 अध्याय उसका 24वां वचन. సంఖ్యాకాండం 14 అధ్యాయం 24 వచనం. गिनती पुस्तक 14 अध्याय उसका 24 वचन. నంబర్స్ 14 చాప్టర్ 24th వర్స్. गिनती पुस्तक 14 अध्याय 24 वचन पढ़िएगा. నా సేవకుడైన ఈ కాలేబు ఆ. మంచి మనసు కలిగి మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అతని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. हालेलुया. ఏ మనసు అంట? कैसा मन उसमें? ఈ వచనం క్లియర్ గా చదువుకోండి. ये वचन आप अच्छे से ध्यान से पढ़िएगा. మీరు ఎలా ఉండాలో చూడండి. आपको कैसे रहना इस बारे में ఒక देखो. నూతన तुम జీవితంలోకి ప్రవేశించాలంటే एक नए जीवन में अगर तुम्हें प्रवेश నూతన करना है तो ఆశీర్వాదంలోకి एक ప్రవేశించాలంటే नए आशीष में तुमको प्रवेश करना है तो కాలేబులాగా ఉండాలనుకుంటున్నారు కదా. कालेब के जैसे अगर तुम रहना चाहते हो మంచి तो మనసు अच्छा मन ఇంకా పూర్ణ మనసుతోని और पूरे मन के साथ అనుసరించడం उसके अनुसार रहना, అనుసరించడం. उसके अनुसार करते रहना. ఈ స్వభావాలు यह स्वभाव ఎవరిలో ఉంటాయి? किसमें होते हैं? అంతెందుకండి, उतना ही नहीं, కాలేబు యొక్క అర్థము कालेब इस शब्द का अर्थ ఫోన్ లో గూగుల్ అనేది ఉంటాయి. जो फोन में जो गूगल है, గూగుల్ కొట్టి చూడండి. गूगल में आप जो टाइप करके देखो, కొట్టి చూడండి ఒకసారి. आप एक बार टाइप करके देखो कालेब इस शब्द का अर्थ गूगल में. నేను కొట్టి చూసిన. मैंने जो टाइप करके देखा गूगल में सर्च किया है. ఒకవేళ వీలైతే స్క్రీన్ మీద కొట్టి చూపియండి. తెలుగులోనే కొట్టి చూసిన. जो तेलुगु भाषा में जो मैं इसे కాలేబ్ सर्च అంటే किया, ఏమిటి जो है कालेब इस शब्द का अर्थ అని क्या है. మీరు టైం ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోయినప్పుడు కొట్టి చూసుకోండి. जब आपके पास समय होगा घर जाने को तब आप जो है गूगल पे आप टाइप करके सर्च कर దాని लीजिए. అర్థం చెప్పింది చూడండి. जो उसका अर्थ क्या है. కాలేబ్ అనేది హెబ్రూ పేరు. कालेब जो एक हिब्रू नाम है, ఇది రాస్తున్నది. ये ऐसा लिखा है. దీని అర్థము इसका अर्थ है నమ్మకమైన कि बहुत ही जो भरोसेमंद, పూర్తి హృదయము, पूर्ण हृदय, మూడవది ధైర్యము. और तीसरा हिम्मत. కొంతమంది थोड़े लोग అంటారు దేవునికి భక్తి कहते कि खुदा के प्रति भक्ति, అని కూడా అంటారు కాలేబ్ అంటే. ऐसा भी कहते कालेब का अर्थ. ఈ పేరు ये जो नाम है హెబ్రూలో इब्रानियों में కల్ कल మరియు और లేవ్ लेब అనే రెండు హిబ్రూ పదాలు ऐसे दो इब्रानी शब्द मिलके నుండి ఉద్భవించింది. से ये जो है बना है. ये शब्द వీటిని కలిపితే अगर इन शब्दों को जोड़ेंगे तो పూర్తి హృదయము. पूरा हृदय. ఏం హృదయం అంట? कैसा हृदय? ఏం హృదయం అంట? कौन सा हृदय? అందరు చెప్పాలంట. ఏం सब लोग హృదయం? कहिएगा कौन सा हृदय? పూర్తి पूर्ण హృదయం అని అర్థము. हृदय के कर अर्थ है. ఇంకా రాస్తున్నది చూడండి. और लिखा है पढ़िएगा, కుక్క కోసము जो है कुत्ता की जैसे. హిబ్రూ పదమది. कुत्ते के जो है कहने के लिए इब्रानी शब्द है वो. దేనికోసం అంట? किसके लिए इस्तेमाल होता है वो शब्द? కుక్క కోసము హిబ్రూ పదము కాలేబు. जो है कुत्ते के लिए इस्तेमाल किया जाने वाला इब्रानी शब्द है कालेब. ఇది విశ్వాసాన్ని కూడా సూచిస్తుంది. यहाँ जो विश्वास की ओर भी सूचित करता है. హిబ్రూలో కాలేబ్ అంటే ఏంది? जो इब्रानी भाषा में कालेब माने क्या? ఏంటి? क्या है मतलब? కుక్క. कुत्ता. ఏంది? क्या है अर्थ उसका? డాగ్. कुत्ता है अर्थ उसका. కాలేబ్ మీన్స్ డాగ్. कालेब का अर्थ इब्रानी भाषा में कुत्ता है. మరి కుక్క లాగా फिर कुत्ते के जैसा, కాలేబ్ లాగా जो कालेब के जैसा నేనుండును గాక. मैं रहने पाऊं. నువ్వుండును గాకను నువ్వు అనుకో. जो तुम रहने पाओ ऐसा कहकर तुम अपने मन में अपने आप के लिए లేకపోతే कह लो. నన్ను కుక్క అన్నాడని మళ్ళీ అంటారు. फिर कहोगे कि जो है तुम्हें जो कुत्ता कहकर शैतान कहा अंतर. है, शैतान ऐसा कहेगा. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. అయితే तो ఈ రెండు వచనం ఇంకా అది వివరిస్తా మీకు. जो वो वचन और उस बात का जो मैं विवरण दूंगा तुम्हें. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు, यहाँ पर लिखा है సేవకుడైన కాలేబు सेवक जो कालेब है, మంచి మనసు కలిగి एक अच्छा मन वाला, పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు
పోయిన దేశములు అతన్ని ప్రవేశింపపెట్టదను. సో ఇంగ్లీష్ లో రాస్తుంటది, English బికాస్ version హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్ విత్ హిమ్. అనదర్ స్పిరిట్, ఒక నూతన ఆత్మ వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నదంట. उसके पास एक नई आत्मा है, ఒక इसलिए క్రొత్త ఆత్మ ఆయన దగ్గర ఉన్నదంట. नई आत्मा उसके पास है, क्या कहते ఈ हैं? క్రొత్త ఆత్మ ఏంటన్నా? ये नई आत्मा क्या है अन्ना? క్రొత్త ఆత్మ ఏంటి? ये नई आत्मा क्या है? క్రొత్త ఆత్మ ఉంటదా? नई आत्मा होती है నూతన ఆత్మ क्या? ఉంటదా? एक नई आत्मा होती है क्या? అవును, నువ్వు ప్రతిరోజు हाँ, तुम प्रतिदिन నూతన ఆత్మతోని లేవాలా? नई आत्मा के साथ तुम्हें उठना है। ప్రతిరోజు ఆరాధించి నూతన ఆత్మతోని బయటికి రావాలా? प्रतिदिन आराधना करके एक नई आत्मा के साथ तुम्हें बाहर నూతన निकल के आना है। అభిషేకముతో రావాలా? एक नए अभिषेक के साथ तुमको आना నిన్నటి है। అభిషేకం కాదు, कल वाला अभिषेक नहीं। నిన్న తిన్న తిండి నిన్న చేసిన పనికి సరిపోతది. जो कल जो तुमने अभिषेक पाया कल के नूतन काम के लिए आत्मा काफी बयटिకి है। రావాలా? लेकिन तुम्हें एक नए आत्मा के संग बाहर आना है। నూతన జీవితం కావాలనుకున్నారు. నయ జీవనం तुम जानते ఈ రోజు हो। వాళ్ళ మీద నూతన ఆత్మ దిగును గాక. आज के दिन उन पर एक नई आत्मा उतर कर आवे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాలేబులో ఉన్న నూతన ఆత్మ దిగును గాక. कालेब में मौजूद वो नया आत्मा तुम पर उतर कर आवे। మరి అది ఎలాంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు वो అంటే, कैसी आत्मा के विषय में बात करते हैं? ఒక దురాత్మ కాదు, वो एक कोई दुरात्मा नहीं ఒక है, పరిశుద్ధాత్మ కాదు. वो नहीं पवित्र आत्मा है। ఈ ఆత్మ దేని సూచిస్తుందంటే, यहाँ आत्मा किस बात की ओर सूचित करता है? ఒక యాటిట్యూడ్, वो एक प्रकार का स्वभाव, ఒక మైండ్ సెట్, एक प्रकार की ఒక ఆలోచన मानसिकता, విధానం, एक सोच का तरीका, ఒక వైఖరిని నడక, जो तुम्हारा चाल चलन, तुम्हारा व्यवहार ఇవన్నీ సూచిస్తున్నాయి. इस बात की ओर जो सूचित करता నీ है। వైఖరిని నడక ఎలా ఉంది? तुम्हारी चाल चलन, तुम्हारा व्यवहार किस प्रकार से, स्वभाव कैसा है? కాలేబు వలె ఉందా? क्या कालेब के जैसा है? మరి కాలేబ్ అంటే ఎట్టా? कालेब माने कैसा? ఎట్లా అన్నా कैसा अन्ना? నాకు అర్థం కావట్లేదు. అంటే मुझको नहीं समझ में आ रहा है कहने पर। కాలేబ్ అంటే కుక్క. जो कालेब माने कुत्ता। కుక్కకున్న స్వభావాలు రెండు చెప్తా, చాలా ఉంటాయి. कुत्ते के दो स्वभाव के बारे में आज मैं कहता हूँ। మొట్టమొదటి స్వభావం पहला ఏంటంటే, स्वभाव कुत्ते का, మొట్టమొదటి స్వభావం सबसे पहला स्वभाव ఆ కుక్కకి उस कुत्ते में को అనుసరించే, जो वो తన पालन करता है, యజమానిని అనుసరించే, जो उसके जो తన मालिक के पास యజమానిని होता है, వెంబడించే जो उसके मालिक के पीछे चलता रहता है, స్వభావం ఉంటది. चलने का वह स्वभाव होता నీకు ఆ है। స్వభావం ఉందా? क्या तुम्हें वह स्वभाव है? నీకు ఆ స్వభావం ఉందా? क्या तुम्हें वह स्वभाव है? లేదన్నా. नहीं अन्ना। అంటే మేము మంచిగా ఉన్నప్పుడు माने जब अच्छे थे हम, అన్న చెప్పినప్పుడు వింటాడు, जब अन्ना कहते तुम सुनते हैं, అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, वहां आने को कहे तो आते సేవకి हैं, వెళ్ళమంటే వెళ్తారు, सेवा को जाने को कहे तो जाते లేకపోతే हैं, సండే ఆదివారం రమ్మంటే వస్తారు. नहीं तो रविवार के दिन आने को कहते तो आते हैं। పరిస్థితులు బాగాలేనప్పుడు, और जब परिस्थिति अच्छी नहीं होती है तब, నిద్ర లేదన్నా, जो नींद नहीं हुई है अन्ना, ఆదివారం నేను రాలేను, मैं जो रविवार के दिन नहीं आ पाऊंगा, నాకు నిద్ర లేదు, मेरी नींद पूरी नहीं నా हुई है, పరిస్థితులు బాగాలేవు, मेरी परिस्थिति अच्छी नहीं నా है, ఇంట్లో గొడవలైనాయి, मेरे घर में लड़ाई నా झगड़े हुए పరిస్థితి हैं, బాగాలేదు, मेरी परिस्थिति अच्छी नहीं నా है, భర్త వెళ్ళిపోయిండు, मेरे पति चले నా భార్య गए, వెళ్ళిపోయింది, मेरी पत्नी चली गई నా है, పిల్లలు मेरे बच्चे సరిగా లేరు, वो सही नहीं है, నా తల్లిదండ్రులు విడిపోయినరన్నా, मेरे माँ बाप जो है वो నా बिछड़ गए हैं, పరిస్థితులు अलग हो गए, బాగాలేదు, मेरी परिस्थिति నాకు अच्छी नहीं है, అనారోగ్యం వచ్చిందన్న, मेरी जो सेहत రోగం बिगड़ गई है, వచ్చిందన్న, मुझको बीमारी आई నేను है, मैं రాలేను, नहीं आ पाऊंगा, నేను దేవునికి ప్రార్థన చేయను. मैं खुदा से प्रार्थना नहीं करूंगा। నువ్వు కుక్క స్వభావం కలిగి లేవు, కాలేబులాగా లేవంటాను. तुम जो कुत्ते के स्वभाव जैसे नहीं हो, माने तुम काले మీ के అందరికీ जैसे नहीं తెలిసిన हो, కుక్క స్వభావం నేను చెప్తా. तुम सब लोग जो जानते हो ऐसा कुत्ते का स्वभाव के बारे में मैं कहता हूँ। మరి నేను मैं మోనికక్క వాళ్ళ ఇంట్లో ఒక రాంబో అనే కుక్క ఉండే, जो है मोनिका सिस्टर के घर में जो एक कुत्ता हुआ करता था, कुत्ता रैम्बो, जोशना। मैंने उस कुत्ते को देखा हूँ। మా ఇంట్లో కుక్కలు పెంచాలి. जो हमारे घर में हमने कभी कुत्ते नहीं पाले। సామాన్యకు కుక్కలు అంటే చాలా ఇష్టం ఉండే ముందు. जो पहले से अमना को कुत्ते बहुत पसंद थे, ఇంత పెద్ద కుక్కలు ఉండే ఆయన దగ్గర. तब अन्ना के पास जो इतने बड़े बड़े कुत्ते हुआ करते ఆయన थे, యవనస్తుడుకున్నప్పుడు वो जब नौजवान थे तो उस समय में ఆ కుక్కలు वो जो कुत्ते పెద్ద పెద్ద బ్రీడ్లు बड़े बड़े ब्रीड के होते हैं, नस्ल के, ఉన్నప్పుడు जब ऐसे कुत्ते होते हैं మరి సేవ స్టార్ట్ అయినప్పుడు और जब सेवा की शुरुआत हुई, జనాలు వస్తూ ఉంటారు, लोग आते जाते थे కుక్క అరుస్తూ ఉంటారు. और जो कुत्ता भौंकने लगता था, అందుకనే దూరం చేసుకున్నాడు వాటిని, इसलिए जो उन बातों को जो दूर कर लिया उन्होंने, విడుచుకున్నాడు. जो छोड़ दिया है అయితే उसको। నేను చిన్నప్పటి నుంచి కుక్కల ఇంట్లో పెరగలే. इसलिए जो बचपन से ऐसे घर में मैं पला बड़ा మా नहीं जब అత్తోళ్ళ ఇంట్లో हुई हूँ। కుక్క ఉండే రాంబో అని. और मेरे जो है सासमा के घर में जो है कुत्ता होता था, అదేం रैम्बो గర్వదు, करके। ఏం చేయదు, మంచి కుక్క. वो नहीं काटता, कुछ नहीं करता, अच्छा कुत्ता है। పెళ్లి చూపులకు పోయినప్పుడు భయపడుతూ పోయినా, जब मैं जो है शादी के लिए रिश्ते देखने के लिए जा रहा था, जब बड़ी डरता हुआ गया था కానీ मैं, వాసన చూసి వదిలేస్తుంది అంటే, वो लोग कह रहे कि बस बात सुन के वो जो है छोड़ देगा के घर। వాసన చూసిన తర్వాత ఇక जो है పెళ్లి बात చూపుల सुनते ही, తర్వాత ఇక ధైర్యంగా పోతూనే ఉన్నాయి ఈ రోజు వరకు. जो उसके दिन के बाद से जो शादी के रिश्ते के लिए देखने जाने के बाद से अब तक जो हिम्मत से जाया करता था मैं, కరెక్ట్ గుడ్ ఫ్రైడే రోజు ఆ కుక్క కూడా చనిపోయింది. जो है सही गुड फ्राइडे के दिन ही जो है वो ఎన్నో कुत्ता मर సంవత్సరాలు गया। ఉండే. कितने सालों से वो था నేను కూడా कुत्ता। 3 సంవత్సరాల దాకా చూసిన కుక్కని. मैंने भी उस कुत्ते को 3 सालों అయితే तक పోయి देखा ఆడ हूँ। కూర్చుంటే जब मैं वहां जाकर बैठा था, మోనికక్క కూర్చోగానే जब मोनिका के बैठते ही ఆ కాళ్ళ దగ్గర जब पैर के ఆ पास కుక్క వచ్చి మంచిగా वो कुत्ता के अच्छे से
పండుకుంటది, सो रहा था। ఆ కాళ్ళ దగ్గర పండుకుంటదా లేదా? जो है पैरों के पास आके सोता है कि नहीं कुत्ता? ఆ యజమాని కూర్చున్నప్పుడు ఆ కాళ్ళ దగ్గరకు వచ్చి మంచి కంఫర్టబుల్ చేసుకుంటది. जो है मालिक जब वहाँ बैठा होता है, जो आराम से आके मालिक के पैरों के पास जो अच्छे से అక్కడ आराम సుఖంగా वाली जगह వండుకుంటది. देखकर जो बड़ी सुखी గాఢ से నిద్ర सोता है। పోతుంది అది. बहुत गहरी नींद में चले जाता है वो మీరు कुत्ता। మామూలుగా కుక్కలు చూస్తుంటే మీకు అర్థమయ్యి ఇవి చూస్తారు. साधारण तौर पर अगर आप कुत्तों का గాఢ నిద్ర పోయిన తర్వాత जब वहां पे ऐसी गहरी नींद में सो जाते हैं, उसके बाद సడన్ గా ఒక రోజు एकदम से एक दिन నేను మత్తల ఇంట్లో భోజనం చేయగానే मैं जब अपने सास के घर में जो भोजन कर रहा था, మోనిక లేచి मोनिका का उठ के ఆ యొక్క ప్లేట్ తినడానికి లేగానే जो है प्लेट लेके आने के लिए గాఢ चला गया। నిద్రలో ఉన్న కుక్క जो गहरी नींद में सोया हुआ कुत्ता था, లేచి ఆమె వెనకాల పోవడం స్టార్ట్ చేసింది. एकदम से जो उठकर उसके पीछे जो चल के जा ఆ रहा था वो ప్లేట్ कुत्ता, తీసుకుపోయింది, అక్కడ సింక్ లో పెట్టింది, వెనకాలే పోయింది. जो है वो प्लेट लेकर जा रही थी सिंक में रखने के लिए, कुत्ता उसके पीछे ही जा रहा था, వెనకాలే పోయింది. उनके पीछे ही वो जा గాఢ रहा था। నిద్రలో ఉన్న కుక్క गहरी नींद में सो रहा था वो भंग कुत्ता में उनके लेच पास। गई। एकदम से उठ के जो उसके पीछे जाने लगा। అలాంటి స్వభావం నీకు నాకుండును గాక. ऐसा स्वभाव तुम में और मुझ में रहने पाए। అన్నా చాలా కంఫర్టబుల్ ఉందిడా, बहुत ही आरामदायक है, सुखम यहाँ पे ఉందనేడా? बड़ा ही सुखी है, यहाँ पे సుఖంగా ఉంది. बड़ा ही सुख है यहाँ నీ पे। యజమాని तुम्हारा దేవుని मालिक వాక్యము, खुदा का ఆ वचन, దేవాతి దేవుడు वो प्रभुओं का प्रभु, లేను అక్కడ నడు అనగానే, उठो उठ के वहां पर चलो कहते ही లేను ప్రార్థన చేయనగానే, नहीं, उठो तुम प्रार्थना करो లే कहते ही దేవుని సన్నిధికి నడు అనగానే, नहीं, जब कहे तुम चलो ఆ खुदा के పాపాన్ని शरण में आओ, విడిచిపెట్టనగానే, जो उस बात को तुम छोड़ दो कहते ఆ हैं, అలవాటు విడిచిపెట్టనగానే, उस आदत को छोड़ दो कहकर जब कहता है అది तो దేవుని కొరకు, ఆ దేవుని కొరకు నీ సమయాన్ని ఇచ్చే అనగానే तुम खुदा के लिए जो अपने समय को जो दो जब कहते हैं तो వెంటనే విడిచిపెట్టి పోవును గాకను. जल्दी तुम जो है वो छोड़कर तुम उस बात के लिए आगे बढ़ने पाओ। కాలేబు అట్లా మోషేని యెహోషువని వెంబడించిండంట. उसी प्रकार से काले मूसा यहोशू के पीछे चलने అందుకే लगा, ఆయనకి కానానులో చేర్చబడిండు. इसलिए वो जो कनान में जो प्रवेश कर पाया है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అనుకుంటున్నారా अब आप सोचते हो ना నాకు కూడా కుక్క లాంటి స్వభావం ఉండాలి, कि मुझ में भी जो कुत्ते के जैसा అట్లా स्वभाव నేను रहे, దేవుని వెంబడించాలనుకుంటున్నారా? वैसा क्या तुम खुदा के पीछे चलना चाहते అట్లా हो? నేను వాక్యానుసారంగా ఉండాలనుకుంటున్నారా? वैसा मैं वचन के अनुसार रहना चाहता हूँ, నాకు क्या सोचते हो ఇష్టమైనదన్న क्या? ఇది వాక్యం వదిలే అంటున్నది, ఎట్లా వదిలేస్తా? जय, ये मुझको बहुत ही पसंद है अन्ना, लेकिन वचन कहता है मुझे कि ये छोड़ दो, मैं कैसे छोड़ू अन्ना? హల్లెలూయా. हालेलुया। రెండవది, और दूसरी बात, కుక్కకున్న స్వభావం ఏంటంటే, कुत्ते में जो स्वभाव होता है वो ये होता है, కుక్కకున్న స్వభావము कुत्ते में जो स्वभाव होता తన है చూపుతోని కాదు, वो अपनी नजरों के द्वारा नहीं, लेकिन ఒక గల్లి ఉంటది, మోనికక్క వాళ్ళ ఇంటి గల్లి. जय मोनिका के घर की एक गली होती है, ఆ గల్లీలో ఉట్టి వాళ్ళిల్లే ఉంటది, उस गली में सिर्फ उन्हीं का ही घर होता है, ఎవరిల్లు ఉండదు ఆ గల్లీ. और उस गली में किसी और का घर ఆ नहीं होता। గల్లీలో ఎంటర్ కాగానే उस गली में कदम रखते ही ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అదే వాళ్ళ ఇల్లు కాబట్టి कई सालों से वो वहां रहते, आ वही गली उनका लो घर है, enter इसलिए गागाने, उस गली में कदम रखते ही ఆ కుక్కకు కనిపించం. जो वो कुत्ते को तो दिखाई तो नहीं दे ఆ रहा గల్లీలో है, ఎంటర్ కాగానే लेकिन उस गली में कदम रखते ఓ ही అని అరుచుకుంటూ వస్తుంది, बहू के कर वो जो चिल्लाता हुआ आता है, చూడకుండా అరుచుకుంటూ వస్తుంది. बिना देखे ही वो चिल्लाता भौंकता आता है। దేంతోనంటే किस कारण? దానికున్న వాసన ఇంకా దానికున్న సెన్సెస్ బట్టి అది చూడకుండానే उसमें जो सूंघने की शक्ति, जो सेंसेस है, वो बिना చూడకుండానే देखे फिर भी అది తన వాసనతోని విశ్వాసం పెడుతుంది, మా యజమానురాలు వచ్చిందని. హల్లెలూయా. वो देख नहीं पा रहे, लेकिन वो जो उसको जो सूंघने की क्षमता है उससे वो विश्वास करते हैं, हाँ मेरी मालकिन చూసి के घर నమ్మిన बहुत है। వాళ్ళకన్నా చూడకుండా నమ్మిన వాళ్ళు, जिन्होंने देख कर विश्वास किया, చూడకుండా उससे నమ్మిన बढ़कर వాళ్ళు, जिन्होंने बिना देखे विश्वास किया, వాళ్ళు ప్రేయర్ పవర్ అవునుగాక. वे लोग प्रे पावर बनवे। అది ఎప్పుడంటే కాలేబులాగా జీవిస్తే అవుతారంట, वो कब बनेंगे? जब कालेब के जैसे जिएंगे तभी वे वैसे बनेंगे। కుక్కలాగా జీవిస్తే అవుతారంట. एक कुत्ते के जैसे जिएंगे तो ही बनेंगे वैसे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఒక నూతన జీవితం నీకు రావాలంటే, एक नया जीवन तुमको अगर आना तो మరి యెహోషువ కాకుండా కాలేబు కూడా ఒక నూతన కానాను పొందుకున్నాడు. अక్కడ यहोशू ही नहीं, कालेब भी एक नया कनान जो वो वहां पर पाया है। అక్కడ ఉండాలంటే, वहां अगर तुम्हें ఆ रहना हो నూతన तो, ఉద్యోగం నువ్వు పొందుకోవాలంటే, उस नई नौकरी को तुम्हें पाना है నూతన तो, ఆరోగ్యం నువ్వు పొందుకోవాలంటే, नई सेहत तुम्हें पाना है तो, నూతన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, नई आशीष तुम्हें अगर पानी है तो, నూతన ఇల్లు పొందుకోవాలంటే, एक नया घर तुम्हें నూతన पाना है సంతానం तो, పొందుకోవాలంటే, नई संतान तुम्हें पाना నూతన है तो, వరుడు వధువుని పొందుకోవాలంటే, नया दुल्हा या दुल्हन तुम्हें अगर पाना है तो, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిది నీకు వణుకొచ్చినా సరే ధైర్యంగా నిలబడు. सबसे पहली बार अगर तुम्हें कपकपी व कांपना आता है तो దేవుడు भी నీకు हिम्मत के साथ విరుద్ధంగా खड़े ఉండే रहो। కొట్టివేస్తాడు. खुदा तुम्हारे आगे जो कुछ है सब రెండవది, दूर कर देगा। और दूसरी बात రెండవది ఏంటి? और दूसरी बात क्या है? మన్నా విడిచినట్టు
जैसे मन्ना छूट गया, ఏమన్నా పోయినా సరే चाहे कुछ छूट जाए या నా दूर हो जाए, फिर వాగ్దానం भी కొరకు నేను వేచి చూస్తున్నాను, నిలబడు. मेरे लिए जो प्रतिज्ञा दी गई उसके लिए जो मैं इंतजार करता हुआ खड़ा हूं कि मूढ़ा खड़े रहो. बदी. और तीसरी बात, కాలేబు వలె ఒక కుక్క వలె एक कालेब के जैसे, एक कुत्ते के దేవుని जैसे చుట్టూ దేవుని వాక్యం చుట్టూ నువ్వు ఉండును గాక. खुदा के चारों ओर, खुदा के वचन के चारों ओर तुम रहने पाओ. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. నాలుగవది ఏంటంటే और चौथी बात ये है, చూడండి देखो యెహోషువ 6వ అధ్యాయము यहोशू की पुस्तक उसका 6वां अध्याय 19వ వచనం. उसके 19वें वचन में लिखा है. ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం. एक और हम देखकर आज का वचन संदेश खत्म करेंगे. వెండియు బంగారమును ఆ, ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. ఉమ్, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया. అయితే చూడండి వీళ్ళు అక్కడ కానాను దగ్గరికి రాగానే देखो ये लोग वहां उस कनान के पास आते ही వీరి దగ్గర డబ్బులు ఉన్నాయని పోయినాయి. इनके पास जो कुछ भी तक पैसा वो सब दूर हो गया. అన్ని వ్యర్థమైన ఇన్వెస్ట్మెంట్లు చేసిండ్రు. जो सब कुछ व्यर्थ था वो सब उन्होंने छोड़ दिया. దూడం చేసుకున్నారు. सब बातों को जो है अपने से दूर कर लिया. బంగారం పోయింది. सोना गया उनका. అట్లా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా పోయింది. वैसा उनके पास जो कुछ भी पैसा था वो चला गया. వచ్చిండ్రు वो आए हैं, లేక లేక जब नहीं था फिर 7 దినాలు తిరిగి 7 दिन घूम के, 7వ దినం 7 సార్లు తిరిగి 7वें दिन 7 बार घूम के ఎరుకో గోడని కూల్చారు. यरीहो शहर की दीवार को लोग ने गिरा दिया. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. అయితే ఆ యొక్క పట్టణంలో तो उस शहर में బాగా खूब వెండి, जो है चांदी, బాగా ఆర్థికంగా खूब ढेर सारा గొర్రెలు, आर्थिक तौर पे పశువులు, भेड़ बकरियां पशु అన్ని చూసిండ్రంట. सब कुछ देखा वे लोगों ने. అవన్నీ పోయినాయి. वो सब कुछ गया उनसे. ఒక విజయం రాగానే, एक जीत के आते ఒక ही, నూతన జీవితం రాగానే नए जीवन के आते ही, వెంటనే जल्द ही ఆ యొక్క డబ్బులు చూడగానే पैसे को देखते ही ఇజ్రాయెల్ ప్రజలకి ఏమనిపిస్తుంది? इस्राएली प्रजा को क्या लगेगा तब? ఇవన్నీ నా కొరకే ఇచ్చిండు దేవుడు ये सब कुछ खुदा ने मेरे लिए ही दिया है కదా. है ना? అన్ని పోయినాయి. सब कुछ चला गया ఇప్పుడు था, ఇవన్నీ నా కొరకే ఇచ్చిండు దేవుడు. लेकिन अब ये सब कुछ खुदा ने मेरे लिए ही दिया है. ఇదే అనిపిస్తుంది. ऐसी लगेगा ना? ఇదే అనిపిస్తుంది. यही लगेगा ना? అవన్నీ वो सब कुछ. ఒకప్పుడు నేను కూడా एक समय में मैं भी, అట్లనే ఉండే. అన్ని పోయిన తర్వాత ఒకటేసారి రాగానే అవన్నీ నా కొరకే ఇచ్చిండు. एक समय मेरे संग में ऐसी हुआ, मेरा सब कुछ जाने का एक ही बार में खुदा ने वो सब कुछ जो मेरे लिए ही दिया है ఎప్పుడు कि कर. స్కూల్లో ఉన్నప్పుడు मैं जब मैं स्कूल में हुआ करता था తర్వాత तब, సేవ జీవితంలో ముందడుగేస్తూ ఉంటే దేవుడు నా జీవితాన్ని కడతా ఉన్నాడు. जैसे मैं सेवा जीवन में आगे बढ़ रहा हूं तो खुदा मेरे जीवन को जो बनाता संवारता जा అట్లనే रहा మీరు है. కూడా మీ జీవితాన్ని కట్టుకోండి. उसी प्रकार से तुम अपने जीवन को बनाओ और संवारो. చూడండి వాళ్ళు అన్ని పోగొట్టుకొని ఎరుకొని విజయం సాధించగానే అన్ని ఉన్నాయి. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే वो लोग ने सब कुछ खो दिया, लेकिन फिर उसके बाद आए हैं वो लोग जो यरीहो में वो जीत हासिल किए, वो सब पाया. तब खुदा ये कहता है ఈ రోజు कि आज के నువ్వు दिन నూతన జీవితంలో చేర్చబడినవు तुम కాబట్టి, एक नए जीवन में प्रवेश किए गए हो, నూతన इसलिए వాగ్దానము జీవితంలో చేర్చబడినవు एक नई కాబట్టి, प्रतिज्ञा किए गए हुए जीवन में तुमने प्रवेश किया है, కానానులోకి इसलिए చేర్చబడుతున్నారు कनान కాబట్టి में तुम प्रवेश करते हो. ఈ యొక్క इसलिए ఎరుకోలో మీరు విజయం పొందిన ఆ యొక్క బంగారము, ఆ యొక్క గొర్రెలు, ఆ వెండి అంతా కూడా यरीहो में तुमने जो जीत पाकर जो सारा सोना चांदी भेड़ बकरी वो सब అవన్నీ पाया కూడా है మీరు ना, దేవునికి ఇచ్చేయండి. वो सब कुछ तुम जो है लेकर खुदा को दे दो. మొట్టమొదటిది కాబట్టి దేవుడికి ఇచ్చేయండి. అన్ని वो सब कुछ जो पूरा जो तुम खुदा को दे दो. మొట్టమొదటిది కాబట్టి దేవుడికి वो ఇచ్చేయండి. सबसे पहला है, इसलिए वो पूरा तुम खुदा को అయ్యో दे दो. దేవా, अरे खुदा ఏమి లేవు, ये क्या है? అన్ని పోగొట్టుకున్నాం, हमने तो सब कुछ खो दिया ఇలా है. వచ్చినాయని నీకు ఇచ్చేయమంటున్నావు. अब जो कुछ भी आया वो सब कुछ आप ही को दे देने को నా कहते हो आप. నా పిల్లలెట్ట, फिर मेरे बच्चे क्या हो నా जाएंगे, కుటుంబం ఎట్లా मेरा परिवार क्या हो जाएगा? అని అనలే వాళ్ళు. ऐसा नहीं कहा वे लोगों అవన్నీ ने. దేవునికి ఇచ్చేసి वो सब कुछ वो लोग ने खुदा को दे दिया. ఇయ్యగానే देते ही దాని నెక్స్ట్ పట్టణానికి పోయిండ్రు. उसके अगले शहर में गए हैं. అక్కడ నుంచి ఆశీర్వాదాలు మొదలైనాయి. वहां से आशीषों की शुरुआत हुई. ఇవన్నీ నీకే తీసుకుపో బిడ్డ అన్నాడు ये దేవుడు. सब कुछ హల్లెలూయా. तुम्हारे लिए ले जाओ बच्चा के, खुदा ने कहा. हालेलुया. ఎక్కడి వరకు ఆగను కూడా ఆగలేదంటే ఈ రోజు వరకు. आज के दिन तक वो रुके भी नहीं, चलते ही ఈ जा रहे రోజు हैं. వరకు ఇజ్రాయెల్ యొక్క భూమి ఆశీర్వదిస్తూనే ఉంది వాళ్ళని. आज के दिन तक भी जो इजराइल की जमीन जो आशीषित होती ఈ ही రోజు चली जा కూడా रही है. లోకంలో ఉన్న గొప్పవాడు ఎవరయ్యా అంటే आज के दिन पूरी दुनिया भर में सबसे अमीर व महान कौन है कहने पर ఫేస్బుక్, ట్విట్టర్ వీళ్ళందరూ ఎవరనంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలండి. హల్లెలూయా. फेसबुक, ट्विटर
ये सबके जो बनाने वाले कौन है? वैसे यूదులు इस्राएल की వాళ్ళు. बजाय वो यहूदी है। వా సీయోలందరూ యూదులు वो जैसे सीईओ जो है वो सब जो यहूदी लोग हैं उसके, నిలబడిండ్రంట वे खड़े हुए हैं। నిలబడిండ్రంట अब वे खड़े हुए ఈ हैं। రోజు కూడా దీవిస్తూనే ఉన్నారు आज के दिन भी खुदा उन्हें आशीष देता ఈ ही రోజు जा కూడా रहा దీవిస్తూనే ఉన్నాడు है। దేవుడు. आज के दिन भी खुदा उन्हें आशीष देता ही వాళ్ళు जा रहा పుట్టుడు है। పుట్టుడు అంట वो जो पैदा होते होते ही జ్ఞానవంతులై పుడతారంట వాళ్ళు वे जो ज्ञानी बन के पैदा होते हैं। ఎందుకొరకంటే किस लिए माने? వాళ్ళ తల్లిలంట उनकी जो माँ होती है, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో जब उनके गर्भ में जो है बच्चा होता है तब ఆ తల్లులు ఏం చేస్తారంటే तो वो माँ क्या करती है? ఈ పిల్లలు ఏమైతే చదువుకోవాలో ये बच्चे क्या पढ़ना चाहिए? ఆ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే చదువుకుంటా కూర్చుంటారంట तब जब वो गर्भवती होते हैं ना, उस समय भी वो माएं ఈ भी वो పిల్లలు पढ़ती रहती ఆ है। దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి పెద్దగా అయినప్పుడు जब ये बच्चे जो बड़े को खुराक की आराधना కడుపులో करेंगे तब, ఉన్నప్పుడే ఈ తల్లి తండ్రి ఇద్దరు కలిసి जब वो गर्भ में होते बच्चे जो దేవుని माता पिता ప్రార్థిస్తూ दोनों కూర్చుంటారంట అక్కడ. मिलकर खुदा से प्रार्थना करना वो करते बैठे रहते हैं। అలాంటి జ్ఞానవంతులుగా అలాంటి ఆశీర్వాదకులుగా దేవుడు వాళ్ళని ఈ రోజు వరకు తీర్చిదిద్దారండి वैसे హల్లెలూయా ज्ञानी व आशीषित लोगों के समान जो आज के दिन खुदा ने इस्राएल देश को जो है वो आशीष देता ही ఎందుకు चला रहा కొరకాలంటే है। వాళ్ళకి क्यों माने? ఏమి అన్ని పోగొట్టుకున్నప్పుడు उनके पास कुछ नहीं था, जो वो लोगों ने सब कुछ खो మొట్టమొదటి दिया। రాగానే దేవుడికి ఇచ్చేసిండ్రు और जब सबसे पहला उनके पास आए वो पूरा वो लोगों ने खुदा को दे दिया। మరి అట్లనే उसी प्रकार से మొట్టమొదటి రోజు వారములో जय हफ्ते का सबसे पहला दिन ప్రేయర్ పవర్ ఆదివారాన్ని దేవుడికి ఇచ్చేను గాక रविवार को जो है ये प्रेयर पावर जो खुदा को पूरी तरह से दे देवे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆ అర్పణ అనేది కష్టము वो अर्पण जो मुश्किल है, అందుకని అర్పణ అంటారు इसलिए अर्पणा कहते हैं। నాలుగవది ఇది चौथी बात అర్పణ అని అంటారు अर्पणा कहते हैं ఆ మొట్టమొదటిది దేవుడికి అర్పించినారు कि सबसे पहला जो था वो खुदा को उन्होंने నీ दे दिया। జీవితంలో కూడా तुम्हारे जीवन में వారంలో भी మొట్టమొదటి దినం అనగానే हफ्ते का पहला दिन कहते ही అర్పణ अर्पणा। ఈ ఆదివారాన్ని ఎందుకు వస్తున్నారయ్యా ये ఇక్కడ रविवार किस लिए आते हो तुम माने? ఈ వారాన్ని దేవునికి అర్పిస్తున్నారంట तुम जो है इस हफ्ते को जो खुदा को अर्पित करते हो, ఈ వారాన్ని దేవునికి అర్పించినప్పుడు तुम इस हफ्ते को जैसे खुदा को अर्पित करते हो ఏం జరుగుతుందంటే तो तब क्या होता है? నువ్వు ఏమని అర్పిస్తావంటే तुम क्या कहकर अर्पित करते हो? ఇదొక్క రోజు నీది అని అర్పించవు ये एक दिन आपका प्रभु कहकर नहीं कहते हो तुम ఈ ऐसा। 7 రోజులు నీవే సుప్రభా पूरे 7 दिन आपके हैं కానీ ఒక్క प्रभु, రోజు लेकिन ये एक दिन నీ సన్నిధిలో గడుపుతా आपकी शरण में मैं बिताता మిగతా हूँ। 6 రోజులు కూడా నీవే बाकी के 6 दिन भी आप ही के हैं। 6 రోజులు నేను పనిలో ఉంటా वो 6 दिन में काम में रहता हूँ, కానీ ఆ దినము మాత్రము నీదే लेकिन वो दिन तो आप ही का है। ఆ దినము మాత్రము నీదే वो दिन तो आप ही का है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అట్లా उस प्रकार से ఆ సమస్తము వాటిపైన वो सारी बातों पर దేవునికి అధికారం ఇస్తావు నువ్వు खुदा को तुम जो अधिकार देते हो। ఆదివారం ఒక్క రోజు దేవుడికి ఇవ్వడం వల్ల सिर्फ एक जो रविवार का दिन खुदा को 7 देने దినాలు से దేవునికి అధికారం ఇస్తావంట तुम पूरे 7 दिन पर तुम जो खुदा को ही अधिकार ఈ देते వారం हो। అంతా 7 దినాలు దేవుని అధికారంలో ఉండును గాక तुम्हारे हफ्ते के 7 दिन पूरे जो वो खुदा के अधिकार में रहे। ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడండి प्रतिदिन खुदा तुम्हें जो चलाता रहेगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అట్లా మీ జీవితాన్ని కట్టుకోండి उस प्रकार से तुम अपने जीवन को बनाओ सवारो। జీవితాన్ని కట్టుకోండి उस प्रकार से अपने जीवन को बनाओ सवारो। నాలుగవది అర్పణ అయితే ఐదవది चौथी बात अगर अर्पण है तो पांचवी बात यह है, చూడండి देखो యెహోషువతోని మాట్లాడతాడు దేవుడు यहोशू से बात करता है खुदा। संदेश యెహోషువ 3వ అధ్యాయం यहोशू की पुस्तक 3रा अध्याय 5వ వచనం 5वां वचन, 3వ అధ్యాయం 5వ వచనం 3रा अध्याय 5वें वचन में జాషువా लिखा है। 3rd చాప్టర్ 5th వర్స్ यहोशू पुस्तक 3रा अध्याय 5वां वचन, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. చాలండి హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఏమంటున్నారు क्या कहकर कहते हैं? ఆల్రెడీ మోషే ఉన్నప్పుడు पहले जब मूसा था పరిశుద్ధపరచుకున్నాడు तो वे अपने आप को पवित्र किए हैं, అంటే సున్నతి చేసుకున్నారు माने खतना करवाया वे लोगों ने, సర్కంసిజన్ जो है खतना करवाना, వాళ్ళని పరిశుద్ధపరచుకున్నాడు वे लोगों ने अपने आप को पवित्र कर लिए हैं। మళ్ళీ యెహోషువ వచ్చిండు फिर यहोशू आया है, మళ్ళీ యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు यहोशू के द्वारा खुदा ने बात की है। మళ్ళీ పరిశుద్ధపరచుకోండి फिर तुम अपने आप को पवित्र कर लो, మళ్ళీ సున్నతి చేసుకోండి फिर खतना करवा लो। వాగ్దానము దేశంలో प्रतिज्ञा ప్రవేశించబోతున్నారు किए गए देश में प्रवेश करने वाले हो, మళ్ళీ పవిత్రపరచబడండి फिर खुद अपने आप को तुम जो पवित्र कर लो, మళ్ళీ పరిశుద్ధపరచబడండి फिर तुम अपने आप को जो पवित्र कर लो। అని దేవుడు అంటా ఉన్నాడు क्या खुदा कहता है? ఒక రోజు నేను బాప్తిజం తీసుకున్నాను एक दिन मैंने बपतिस्मा लिया हूँ ना, ఆ రోజు నేను పరిశుద్ధపరచబడ్డా उसी दिन मैं पवित्र कर दिया गया हूँ, ఆ రోజు నేను उसी दिन పరిశుద్ధపరచబడ్డా मैं पवित्र कर दिया गया ఈ हूँ। రోజు దేవుడు అంటా ఉన్నాడు आज के दिन खुदा कहता है, నీకు ఒక నూతన జీవితం నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ तुम मांग रहे हो ना एक नई
जीवन के ఆ लिए నూతన बेटा, జీవితంలోకి ప్రవేశించడానికి, उस नए जीवन में तुम प्रवेश करने నూతన के लिए, ఆశీర్వాదంలోకి नए ప్రవేశించడానికి आशीष में तुम प्रवेश करने के ఈ लिए రోజు మళ్ళీ దేవుని దగ్గర పాపాలు ఒప్పుకో, आज के दिन फिर तुम खुदा के पास अपने पापों को దేవుని దగ్గర स्वीकारो, క్షమాపణ పొందుకో, खुदा के पास तुम माफी व क्षमा पाओ, పశ్చాత్తాపపడి पश्चाताप करके పరిశుద్ధపరచబడి पवित्र किए जाओ నూతన జీవితంలోకి ప్రవేశించు. और तुम नए जीवन में प्रवेश करो। ఈ రోజు మీరు చేయాల్సింది ఒకటే, आज के दिन तुम्हें एक ही करना है, ధైర్యంగా हिम्मत के साथ ఉండి रहकर దేవా నన్ను క్షమించని అడిగి खुदा मुझे माफ करो के कहो ముందడిగేసి और आगे कदम बढ़ाओ, ముందడిగేసి आगे कदम बढ़ा के ఈ వారం ఏమైనా కోల్పోయినా ये हफ्ते अगर तुम जो कुछ भी खो థ్యాంక్ యూ दो జీసస్ చెప్పు. उसके लिए धन्यवाद यीशु कहो। అట్లా ఈ వాక్యానుసారంగా ముందుకు నడువు. उस प्रकार से इस वचन के अनुसार आगे बढ़ो। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధపరచబడడం అంటే, पवित्र किए जाना माने, ఆ రోజు సున్నతి అంటే उस जमाने में खतना करना माने ఒక 3 రకాలుగా పరిశుద్ధపరచబడండి. 3 रीति से जो पवित्र किए जाते हैं। పరిశుద్ధపరచబడడం అంటే पवित्र किए जाने माने దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, खुदा ने किस बात के बारे में कहा है? వాళ్ళలో ఉన్న ఒక ప్రైవేట్ బాడీ పార్ట్ గురించి మాట్లాడుతున్నాడు. उनके शरीर के गुप्त अंग के विषय में बात किया है। ఎవ్వరు చూడని ఆ యొక్క శరీర అవయం గురించి जो మాట్లాడుతున్నాడు. कोई नहीं देखता वैसा उनके शरीर के गुप्त अंग के बारे में। మీరు కూడా పరిశుద్ధపరచబడాలంటే तुम भी अगर पवित्र किए जाना माने మీకు దేవునికి మధ్యలో तुम्हारे और खुदा के बीच में ఎవ్వరికి తెలియని పాపం ఉన్నది. जो कोई नहीं जानता ऐसा पाप है। అది మీ ఆలోచన రీతిగా वो కావచ్చు, तुम्हारे सोच के द्वारा हो, మీ చూపుల ద్వారా, మీ క్రియల ద్వారా కావచ్చు, तुम्हारे कामों के द्वारा, तुम्हारी जो निगाहों के द्वारा हो, లేకపోతే నీకు ఇంకొకరికి మాత్రమే తెలుసు. या तुम या कोई और ही जानता हो। बस అలాంటి పాపం నుంచి విడుదల పొందు. वैसा जो पाप है वो तुम्हारे जीवन में से वो दूर हो जाना चाहिए। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇంకొకటి ఏంటంటే, और एक और क्या है? ఆ యొక్క అవయం ద్వారా वो उस जो अंग के द्वारा శారీరకంగా ఫలించే వాళ్ళు, जो है शारीरिक तौर पे जो फलवंत होते हैं, శారీరకంగా ఫలిస్తూ ఉంటారు. शारीरिक तौर पे वो जो फलवंत होते हैं उसके द्वारा। కాబట్టి इसलिए నీ జీవితంలో పాపాలు ఫలిస్తూ ఉంటున్నాయి. तुम्हारे जीवन में पाप वो जो फलवंत हो रहे నువ్వు हैं, చేసే పని ద్వారా तुम्हारे किए हुए काम के द्वारा పాపం ఫలిస్తూ ఉన్నది. पाप ही जो फलित हो रहा నువ్వు है। లంచం తీసుకోవడం వల్ల तुम्हारे जो है इस प्रकार से जो నీ है घूस కింద खाने से వాళ్ళందరికీ లంచం ఇవ్వాల్సి వస్తున్నది. तुम्हारे नीचे के सारे लोगों को जो घूस तुम्हें खिलानी पड़ती है। నువ్వు ఆపేసే, जो तुम अगर रोक दोगे పాపాన్ని तो ఫలించడం ఆపే, जो पापों का जो फलवंत होना अगर तुम रोक दोगे అబద్ధం तो, చెప్పడం ఆపే. झूठ बोलना तुम रोक दो तो అబద్ధం ఒక్క అబద్ధం కాగదు, 1000 అబద్ధాలు అవుతుంది. అది एक झूठ वो एक नहीं रहेगा, वो 1000 झूठ बनेगा। నీ జీవితమే అబద్ధంగా మారుతుంది. तुम्हारा जीवन एक झूठ बन जाएगा। అబద్ధం చెప్పడం మాని. इसलिए झूठ बोलना तुमसे छोड़ दो। ఈ రోజు అబద్ధము, आज के दिन का झूठ, ఈ రోజు పాపము आज के दिन का पाप రేపు శాపంగా మారుతుంది. कल के दिन श्राप बन जाएगा। ఈ రోజు సత్యము आज के दिन का सत्य రేపు నీ జీవితానికి వెలుగు మార్గంగా మారుతుంది. कल तुम्हारे जीवन के लिए उजाला देने वाला वो बन ఈ जाएगा। రోజు పరిశుద్ధత आज के दिन की पवित्रता రేపటి నీకు బహుమానంగా మారుతుంది. कल के दिन के लिए तुम्हारे लिए इनाम के तौर पे बनेगा। భార్య భర్తలు బహుమానంగా ఉండండి. जो है पति पत्नी के इनाम के तौर पे वे रहे। ఈ రోజు ఈ వాక్యానుసారంగా ముందడుగేయడము आज के दिन इस वचन के अनुसार आगे कदम बढ़ाना రేపు నీ స్వస్థతగా మారును గాక. कल तुम्हारे लिए जो है चंगाई बनेगा वो। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఇవన్నీ దైవికంగా ఉండాలి. ये सब जो है दैविक रीति से నువ్వు होनी चाहिए। అనుకోవచ్చు, आप सोचते होंगे అయినా ऐसा, నేను లోకానుసారంగా కరెక్ట్ గా ఉన్నా, अरे मैं तो दुनियादारी के अनुसार से तो सही हूँ ना। యూట్యూబ్ లో నేను వింటా, जो यूट्यूब पे मैं మోటివేషన్ క్లాసెస్ వింటా, मोटिवेशन क्लासेस में सुनता అవి हूँ, వింటా, నేను ये देखता हूँ, ये ఇవి सुनता వింటా. हूँ, ये देखता हूँ, करता हूँ। లోకానుసారంగా కరెక్ట్ గా ఉన్నా, दुनियादारी के अनुसार तो मैं सही हूँ, నా యొక్క ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంది, मेरे सोचने का जो तरीका सही है, బలంగా ఉన్నది बलवंत है, అని అనుకుంటే ऐसा सोच रहे हो तो నువ్వు ఎవరంటే तुम कह जैसे हो, గొలియాతివి. నువ్వు तुम गुलियात हो। ఎవరంట? कौन हो तुम? గొలియాతివి. तुम गुलियात हो। గొలియాత్ ఏమైందమ్మా? गुलियात क्या हुआ? శారీరకంగా బలంగా ఉండే, शारीरिक तौर पे जो बलवान था, మానసికంగా బలంగా ఉండే, मानसिक तौर पे बलवान ఆయన था, హృదయంలో గట్టి బలం ఉండే, जो उसके जो दिल में जिगर में जो बलवान ఆయనకి बल విశ్వాసం था, ఉండే, और में विश्वास था, అన్ని ఉండే, सब कुछ था, అన్ని ఉండే గొలియాతు सब దగ్గర. कुछ था गुलियात के पास। విజయాలు కూడా ఉండే, जो कई जीत भी थी ఎన్నో उसके पास। విజయాలు సాధించిండ్రు. कितनी जीत हासिल किया है అట్లా నీ इसने। ముందున్న లోకమంతా విజయాలు సాధిస్తూ ఉన్నది. वैसा तुम्हारे आगे दुनिया पूरी जो वो जीत हासिल कर रहा है। అయ్యో వాళ్ళు అన్ని విజయాలు సాధిస్తున్నారు, अरे देखो वो लोग सब प्रकार का जीत నేను हासिल कर रहे ప్రార్థన हैं। చేస్తున్నా ఇట్లనే ఉన్నా. मैं तो प्रार्थना करो मैं ऐसा ही हूँ। హాయ్ గొర్రెలను గాయి, हाँ तुम चराओ भेड़ों को గొర్రెలను चराओ। కాసే టైంలో గాయి. भेड़ों को चराने के समय भेड़ों को चराओ। గొలియాతు విజయాలు పొందుతా ఉంటాడు.
और जो गुलियात उस वक्त जो है जीत पाता వాళ్ళు रहेगा। గొలియాతులమ్మా, वो तो गुलियात है। లోకులు గొలియాతులు. दुनिया के जो लोग हैं वो వాళ్ళకి गुलियात అన్ని है। రకాలమైన బలాలు ఉన్నాయి, उनके पास सब प्रकार के बल है, వాళ్ళు విజయాలు పొందుతా वे ఉన్నారు. जीत हासिल करते కానీ रहेंगे, వాళ్ళు దేవుల్లో నాటబడలేదు, लेकिन वे खुदा में नहीं बोए गए, పరిశుద్ధతలో నాటబడలేదు, पवित्रता में नहीं बोए వాక్యంలో गए, నాటబడలేదు, వాళ్ళు वचन में नहीं बोए गए, దేవుని ఆత్మలో నాటబడలేదు. खुदा की आत्मा में नहीं बोए అలాంటి गए। వాళ్ళు విజయం పొందుతారు, वैसे लोग जीत हासिल करते గొలియాతు వాళ్ళ रहेंगे, విజయం పొందుతారు. गुलियात के जैसे वे जीत हासिल కానీ करते ఈ రోజు रहेंगे। దేవుడు అంటా ఉన్నాడు, लेकिन आज के दिन खुदा ये कहता దావీదు వలె है, నువ్వు तुम दाऊद के నా जैसे వాక్యంలో నాటబడినవి. ఈ రోజు मेरे वचन में बोए ఒక गए हो నూతన आज, జీవితం కొరకు నాటబడినవు एक కదా. नए जीवन के लिए तुम आज बोए गए हो। దావీదులాగా दाऊद के తన जैसे సమయమందు अपने समय में అలాంటి గొలియాతులకు మించిన విజయం దేవుడు నీకు ఇచ్చును గాక. वैसे गोलियात से भी बढ़कर जीत खुदा तुमको दिलावे। దేవుడి ఈ వాక్యాన్ని మిమ్మల్ని దీవించును గాక. खुदा इस वचन को आप सबको आशीष दे। అందరం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా, జీసస్, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, అందరు కళ్ళు మూసుకొని హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా, దేవా నాకు నూతన జీవితం యేసు ప్రభువా. మరి నూతన జీవితంలో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించినావు. ఆ రీతిగా ఉండడం మొదలు పెడదాం. మొదలు పెట్టినప్పుడు నూతన జీవితం మొదలవుతుంది. నీ జీవితంలో నూతన స్వస్థత మొదలుతుంది, నూతన ఆరోగ్యం, నూతన సంతానం, నూతన వివాహం మొదలవుతుంది. నీ కుటుంబం నూతనంగా మొదలవుతుంది. నూతన అడుగులు ఈ 5 రకాలుగా నువ్వు వేయి. ఫస్ట్ హల్లెలూయా, 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 हालेलुया హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया 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 హల్లెలూయా. हालेलुया 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 Thank you, Jesus. 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 Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. హోసన్నా, హోసన్నా, Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా, దేవా మరి యేసు ప్రభువా, ఒక నూతన జీవితం ఎలా పొందుకోవాలో ఈరోజు మాకు నేర్పించి ఉన్నావు, మమ్మల్ని బలపరిచి ఉన్నావు. మీకు వందనాలు. మరి ఈ యొక్క ప్రాసెస్ మేము మొదలుపెట్టినైనా ఈ వాక్యానుసరమైన జీవితం మేము మొదలుపెట్టి ప్రతిరోజు నూతన సృష్టి మా జీవితాలలో చూడునుగాక, ప్రేయర్ పవర్లో చూడునుగాక, మీ రాజ్యంలో చూడునుగాక, మీ కార్యాలందరి పట్ల మీరు జరిగించుమని యేసు ప్రభు ఈ వారం అంతా జరగాల్సిన సేవను మీరు జరిగించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ అందరికి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.